Audio Jungle. Audio Jungle. నిన్న అధ్యాయం చదవాలి మనం పదాధ్యాయమా 11 అధ్యాయం చదవాలా? రైట్. విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి కూడా అంటే చదువు మనకు. కాబట్టి సంఘంలో లోకంలో జాగ్రత్తలు ఉంటాయి, కానీ సంఘంలో క్రైస్తవుడు అయిన తర్వాత ఉండకూడదు, అవి వాళ్ళు వెలివేయాలని చెప్పాడు 5 అధ్యాయాలు. 6 అధ్యాయంలో సహజంగా మనకి వ్యక్తిగతమైన గొడవలు వస్తూ ఉంటాయి. సంఘంలో కూడా ఏమొస్తాయి? గొడవలు. ఆ గొడవల్లో కోర్టుకు తీసుకెళ్ళకూడదు. అదైనా ఆ గొడవలను ఎక్కడ తీసుకెళ్ళకూడదు? కోర్టు అలాగే వివాహ వ్యవస్థ ఉంది. వివాహం చేసుకుంటే విడుదల కోరకూడదు. విడుదల అంటే వివాహం చేసుకోకపోతే కనుక ఇబ్బంది లేదని చెప్పేసి 7 అధ్యాయంలో క్లారిటీ ఇచ్చాడు. అది మొదటి వివాహమైనా, రెండవ వివాహమైనా, భార్య చనిపోయినా, భర్త చనిపోయినా, రెండవ వివాహమైనా అది క్రీస్తునందు మాత్రమే పెళ్లి చేసుకోవాలని మనకు స్పష్టంగా చెప్పలేదు. 8, 9, 10 అధ్యాయాలు, 3 అధ్యాయాలు కూడా విగ్రహాలకు అర్పించినవి తినకూడదు అంతే. ప్రభు భోజనంలో పాలుభోగస్తులు అవుతున్నాం కాబట్టి దయ్యాల పాత్రలో కూడా పాలుభోగస్తులు కానేరు అన్నాడు. 11 అధ్యాయంలో స్త్రీ యొక్క ముసుగుల గురించి మాట్లాడుతూ ప్రభు యొక్క త్యాగాన్ని ఎలాగున ఆచరించాలో చెప్పారనమాట. ముసుగు యొక్క భావాన్ని తెలియపరిచి ప్రభు యొక్క త్యాగపూరితమైన భోజన పానీయాన్ని అంటే ఆ ప్రభు భోజనాన్ని ఎలాగో యోగ్యంగా తీసుకోవాలో, యోగ్యంగా తీసుకోకపోతే ఏమవుతారో చెప్పాడనమాట. అదైనా రైట్. 11 అధ్యాయం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కొరింథీలో మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపించిన ఆయన ఎవరు? పౌలు గారు. కాబట్టి అక్కడ 18 నెలలు ఉన్నారు. ఆయన ఎలా ప్రవర్తించారో వాళ్ళకి తెలుసు. ఏనవునా? ఎందుకు 6 నెలలు మనం సహవాసం చేస్తే 6 వీరైపోతారండి. ఎన్ని నెలలు? 6 నెలలు. 6 నెలల్లో ఒక మనిషి ఎవరో ఏంటో కనిపెట్టగలమా? కనిపెట్టలేమా? కనిపెట్టడమే కాదు, వాళ్ళ అలవాట్లు మనకు వచ్చేస్తాయంట కలిసి ఉంటే. అలాంటిది 18 నెలలు ఉన్నాడు ఇది కొరింథీ ప్రాంతంలో. కాబట్టి అందుకే ఆ మాట అన్నాడు అనమాట. మనం చదువాం 18 అధ్యాయంలో కదా. 18 అధ్యాయంలో ఆయన 18 నెలలు ఉన్నాడని చెప్పాడు. అంటే సంవత్సరం మీద సంవత్సరం అనమాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే ఆల్రెడీ పరిచయమే కదా, ఆయన ఎలా ప్రవర్తించాడో ఈయనకి తెలుసు అనమాట. ఎవరికి? సంఘాలకి తెలుసు అనమాట. క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అన్నాడు. అంటే ఈ పౌలు గారు కూడా మాదిరి ఎవరు? యేసుప్రభు వారు. మనకి మొదటి పేతురు 2:20 చెప్తారు కదా, మనకి మాదిరి ఉంచిపోయారని చెప్పేసి. యేసుక్రీస్తు వారు మనకు అడుగు జాడల నుంచి వెళ్ళిపోయారు అన్నారు కదా, మనకు మాదిరి ఉంచి వెళ్ళారనమాట. ఎవరికి మాదిరి అంటే అపోస్తులకైనా, మొదటి శతాబ్దం సంఘం నేడు క్రైస్తవులకైనా, మొత్తం మీద మనకి క్రైస్తవులందరికీ కూడా మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనని మాదిరి పెట్టుకోవాలి. ఒకవేళ ఆయన మాదిరి జీవితాన్ని సంపూర్ణంగా తెలియకపోతే ఆయనలాగా ఎవరైతే బ్రతుకుతున్నారో ఆయనని మనం మాదిరి పెట్టుకోవచ్చు అనమాట. అదైనా హెబ్రీ పత్రికలో చెప్తాడు. అది మీ పైన నాయకులైనటువంటి వారిని సన్మానించి వారిని మాదిరి పెట్టుకోమంటాడు. 7వ వచనం, 13 అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని, అది మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసాన్ని అనుసరించండి. అది మాదిరి ఎవరంట? యేసుప్రభువులా బతికే వాళ్ళనమాట కొంతమంది వాళ్ళు. అదనమాట. కాబట్టి మనము భక్తిగా బతికే వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవచ్చు. భక్తిగా బతికే వాళ్ళని ఏం చేయొచ్చు? మాదిరిగా పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి. కాబట్టి మొదటి కొన్ని బతులు అదే చెప్తున్నాను ప్రభు వారు, పౌలు గారు క్షమించి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మాదిరి ఆయన అనమాట.
కాబట్టి ఈ స్థానిక సంఘంలో బోధించే వాళ్ళు ఎప్పుడు కూడా మాదిరికరంగా ఉండాలి. మాదిరి లేని జీవితము చాలా అంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు. బోధ వరకే తప్ప ఎఫెక్టివ్గా ఉండదు. రెండో వచ్చింది, మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు, నేను మీకు అప్పగించిన కట్టలను గైకొంటున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చూసారా, సంఘము ఏమనుసరిస్తుందంటే ఆ పౌలు గారు బోధించిన బోధని వారు అనుసరిస్తున్నారంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అంటే శిరస్సు అనేది ఇక్కడ ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? దేవుడు, అధికారం అనమాట. అంటే పంపించిన ఆయన కదా మరి, అదనమాట. స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. కానీ మన భారతదేశంలో స్త్రీయే శిరస్సు, పురుషుడే శరీరం. మీకు అర్థమైందా? మన భారతదేశంలో స్త్రీయే శిరస్సు. ఎలా చెప్పమంటారా? రాత్రి అంతా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రేపు మీరు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పేసి. ప్లాన్ ఎవరిది? భార్యది. అర్థమైందా? ఒకవేళ నువ్వు ప్లాన్ గీసినా దాన్ని మార్పులు చేయగలిగింది ఎవరు? భార్య. చేసి రేపొద్దు నువ్వు ఎలా యాక్ట్ చేయాలని చెప్తుందంటే, అంటే నువ్వు రోబో అంతే. పురుషుడు ఎవరు? రోబో. ఎవరు నడిపిస్తున్నారు వెనకాల? భార్య. అందుకే జీవితాలు, అందుకనే కుటుంబాలు బాగోలేదు భూమి మీద. మరి ముఖ్యంగా మన భారతదేశంలో మరీ దారుణంగా ఉంటాయి. అదే ఆయన సీఎం అయినా, పిఎం అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా నీకేం తెలియదు, అలా ఊరుకో అంటాడు అంతే. నువ్వు సీఎం అయినా, పిఎం అయినా, నువ్వు మంచి స్కాలర్ అయినా, భార్య ఏమంటుంది ఇంట్లో, మీకేం తెలియదు, మీరు ఉండండి అంటారు. మీరు ఎంతోమందికి తీర్పులు తీర్చారు. జడ్జినైనా సరే, జడ్జినైనా, ఏది హైకోర్టు జడ్జినైనా, సుప్రీంకోర్టు జడ్జినైనా తన భార్య ఏమంటుంది, ఏమైనా మీకు ఏమీ తెలియదు అంటుంది. అన్నీ తెలిసిన ఆయన, అన్నీ తెలిసిన ఆయన ఎవరు? జడ్జి కదా. ఇప్పుడు కోర్టు తీర్పు తెచ్చాలంటే ఆయన ఎంత బాగా చదువు ఉండాలి, అవునా కదా? సీఎం ఎంత నాలెడ్జ్ ఉండాలి పరిపాలన చేయడానికి. పిఎం దేశాలతో పొత్తులు పెట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి కదా. కానీ భార్య ఏమంటుంది ఇంటికి వచ్చి, సరేలే నేను చెప్పింది చేయండి అంటుంది అంతే. అంటే సుప్రీం ఎవరు? భార్య. ఈ మన దేశంలో మరీ దారుణం అనమాట. దేవతలు ఎక్కువ కదా, అదే అనబడేవాళ్ళు, దేవతలు అనబడేవాళ్ళు ఎక్కువ కదా, ఎక్కువ కాదా? పురుషులు దేవుళ్ళు ఎక్కువ మందా, దేవతలు ఎక్కువ మందా? మరి ఎక్కువ మంది అంటే మనకు అథారిటీ ఎవరితో ఉంటుంది? మన ఇంట్లో మన దేవతలే మన పరిపాలిస్తున్నారు. మీకు అర్థమైందా? కాబట్టి ఆడది పరాశక్తి అయితే, మహాకాళి అయితే ఏమైపోతారో తెలుసు పురుషుడు అంటే. అంటే పురుషుడికి ఒక్కసారి భార్య కళ్ళు ఎరదేసిందంటే ఇంకేంటి జీవితం. ఇంకా దేవుడు ఎందుకు పురుషుని సృష్టించాడు, ఎందుకు స్త్రీని? మీకు అర్థమైందా? కంటి చూపుతో సభ్యత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీల దగ్గర నుంచి వచ్చింది. అర్థమైందా? అది సినిమా వాళ్ళు మన దగ్గర నుంచి డైలాగ్ తీసుకునేవి. ఈవిడ కంటి చూపు చూస్తుంది అంతే, ఈ నాలుగు ఆగిపోవాల్సిందే. కళ్ళుని ఎర్ర చేసి అలా చూసిందంటే ఏమైపోవాలి? కుక్క కూడా అక్కడి నుంచి ఆగిపోవాలంటే. ఒకవేళ కంటి చూపుని ఎదిరించారనుకో మీకు అన్నం ఉండదు. అలా అంతే. కంటి చూపు చంపేది మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కంటి చూపుతో చంపేసేది. మీకు అర్థమైంది? అర్థం లేదా? కాబట్టి ఆ పవరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? మేము దేవతలము, మేమెవరు? ఆదిపర శక్తులము అని మన సినిమాలు, ఈ లోక సంబంధమైనవన్నీ నేర్పించినాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఏమీ తెలియని వాళ్ళు ఉంటారో, కానీ పరిపాలన చేసేదంతా పురుషుడు. అందువల్ల కుటుంబ వ్యవస్థలు బాగోవు. మీకు అర్థమైందా? గ్రంథం ప్రకారంగా ఏ కుటుంబం అయితే నడుస్తుందో ఆ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. ప్లస్ వ్యతిరేకతలు అంటే తొలగిపోవడానికి ఉండదు. మీకు అర్థమైంది? ఎందుకంటే పురుషుడు కష్టపడి పని చేయడానికి వెళ్తే స్త్రీ పిల్లలకి, కుటుంబానికి కావాల్సినవన్నీ చూసుకుంటూ వాళ్ళ నడతలు కనిపెడుతూ ఉంటుంది. నడతలు కనిపెట్టి సరి చేయిస్తుంది భర్త చేత. అప్పుడు ఎవరు పాడవుతారు?
పాడవుతారా? పాడవుతారు. స్త్రీ పరిపాలన అయితే ఖచ్చితంగా పిల్లలు పాడైపోతారు. అందుకని ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. అదైనా ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరు? లాస్ట్కి తండ్రి అయిన దేవుడు. చూసారా? అంటే ఆధిపత్యం అనేది ఎలాగా వచ్చిందో చూడాలి. అంటే ప్రభువు తండ్రికి లోబడాలి, పురుషుడు యేసు ప్రభువుకి లోబడాలి, స్త్రీ తన భర్తకి లోబడాలి. ఇది కాన్సెప్ట్. అక్కడ చూడండి, అక్కడ ఏ పురుషుడు చూడండి, అక్కడ తెలుసుకోవాలని కోరుతున్నాను నేను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. అదైనా అంటే పురుషుడు తల మీద ముసుగేసుకోకూడదు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకోనక ప్రార్థన చేయను లేక ప్రవచించడం అంటే సందేశాన్ని మాట్లాడడం. ఎక్కడ సంఘంలో కాదు, బయట ప్రార్థన ప్రవచించను ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకునే ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకునవలను. కత్తిరించుకుంటూ క్షౌరం చేయించుకుంటేను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకొనవలను. అదైందా? అదనమాట. అంటే సర్వసాధారణంగా స్త్రీలు ముసుగు వేసుకోరు. ఇది లోకంలో అన్ని జనులు ముసుగు వేసుకోరు. అదైందా? ముసుగు వేసుకోరు. కానీ అసలు ముసుగు అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఆదికాండంలో 24వ అధ్యాయము 63, 65 వచనాల్లో రెబెకా వచ్చినప్పుడు అదన్నా మీ యజమాని అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేసిందామె అంటే ఒక అధికారి తన మీద అధికారి అని వాడు కనపడినప్పుడు, అంటే తాను ఇలుబడి చేసి ఆయన కనిపించినప్పుడు తాను ముసుగేసుకుంది అనమాట. అంటే తన ఎదుట తగ్గించుకుంది అనమాట. మీకు అర్థమైందా? అది కాబట్టి స్త్రీకి తల ఎక్కువ ఉండడం వల్ల ముసుగేసుకోమని చెప్పాడు అన్నమాట. స్త్రీకి తల ఎక్కువ ఉండడం వల్ల ఏం చేశాడు? దేవుడే ఇచ్చాడు కదా. తల ఎవరు పెట్టారు? దేవుడే. స్త్రీకి తల పెరగాలని, పురుషుడికి సమానంగా ఉండాలని చెప్పేసి పెట్టాడు. కానీ ఈ మధ్యలో కొంతమంది తల పెంచుకుని పిలకలు వేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? తల పెంచుకుని పిలకలు వేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఒక తల ఎవడు పెంచుకుంటాడు సర్వసాధారణ లోకంలో? మతిస్థిమితం లేనోడు తన తలను కట్ చేసుకోకుండా రింగులు తిరిగిపోయి అంత జుట్టు పెంచుకుంటాడు. ఆ మ్యూజిక్ కూడా ఒకటి ఎట్టుకుంటాడు. ఎందుకంటే వాడి తల అత్తమానం ఎగరాలి కాబట్టి, నేనవునా వాడి తల ఎగరాలి కాబట్టి జిన్ 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 అంట వాడికి అదొక అందంగా అలా పెట్టుకుంటాం. ఇప్పుడు క్రైస్తవుడు ఏంటంటే వాడు క్రాప్ వేయించుకుంటాడు చాలా నీట్గా. కాబట్టి ఆధిపత్యం అనేది పురుషుడు కాబట్టి ఆయన ఒక ఉంటాడు. స్త్రీకి తల పైర్షంగా ఇవ్వబడింది కాబట్టి తల పైర్షంగా ఆమెకి వస్త్రాలు లేనప్పుడు దేవుడు ఆమె యొక్క పైట చెంగుగా ఇచ్చాడు ఏది? తలని. అందుకని ఆమె పెంచుకోవడం ఘనము, పురుషుడు పెంచుకోవడం అవమానము. ఇది అన్ని జనులకు తెలియదు. అన్ని జనులు కూడా ఈత రొప్పలాగా, ఈత చెట్లు ఉన్న రొప్ప ఉంటుంది చూసారా, ఆ ఈత రొప్పలాగా పెంచుకుని ఈ గుళ్ళకి వెళ్ళి అలవాటు అనమాట. అన్ని జనులు దేవతల గుళ్ళకి వెళ్ళి ఆ పెంచుకున్న తలంతా కూడా అక్కడ ఇచ్చేసి వస్తారనమాట. మీకు అర్థమైంది? అదో ఆ రాడికి కూడా అక్కర్లేదు, వీళ్ళకి తెలియదు అంతే. వాళ్ళకు కూడా తల ఎవడో ఆచారం పెట్టాడు, తల పట్టుకెళ్ళి ఆ గుడికి ఆ ఇంటికి అక్కడ ఎట్టురమ్మని ఒక రాయి దగ్గర. ఏమన్నా కదా? దానికి ఏముంది? ఏమీ లేదు. కానీ ఆచారం అది. కాబట్టి ఇప్పుడు తల పెంచుకుని ఏం చేస్తున్నాడు అనమాట? మొక్కుబడి చేస్తున్నాడు అన్నమాట. మొక్కుబడిస్తున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అనుజన్ నుంచి వచ్చింది, దేవతల దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు క్రైస్తుడు అయిన తర్వాత నీ తలను పెంచుకోకూడదు. నీ తలను ఏం చేసుకోకూడదు? పెంచుకోకూడదు, అంతే. ఇది దైవాజ్ఞ సహజంగా పెట్టాడు దేవుడు. కాబట్టి పురుషుడు తల పెంచుకోకూడదు, స్త్రీ తల పెంచుకోవాలి. అర్థం లేదా? ఎందుకు పెంచుకోవాలి, ఎందుకు పెంచుకోకూడదు అని చెప్పాడు. ఒకవేళ స్త్రీకి తల మీద ముసుగేసుకోవడానికి కనుక ఇబ్బందిగా ఉంటే ఏం చేయమన్నాడు? కటింగ్ వేసేసుకోమన్నాడు.
కటింగ్ వేయించేసుకుని అదే బేబీ స్టైల్లో వేసేసుకుని శుభ్రంగా వెళ్ళటమే. అందుకని అమెరికన్స్ చాలామంది ముసుకేసుకోరాలి, ఆల్రెడీ కటింగ్ చేసేసుకుంటారు. ఎక్కువ మంది కటింగ్ వేయించేసుకుంటారు, ముసుకేసుకోరు. ఇంకా కటింగ్ ఇంత తల నేను కటింగ్ అంటే తల కటింగ్ వేయించుకుంటే అవమానం అనుకుని కొంతమంది ఏం చేస్తారని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోలేని వాళ్ళు ఏమన్నాడు, తల మీద ముసుకేసుకోవాలన్నాడు. ఎందుకు చెప్తున్నాడు వివరంగా చూడండి. అక్కడ 7వ వచనం, పురుషుడైతే దేవుని పోలిక మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకోనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉంది అన్నమాట. కానీ పురుషుడు ఎవరంట, పురుషుడైతే దేవుని యొక్క పోలిక మహిమనై ఉన్నాడు అనమాట. దేవుని పోలికనంటే ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపమే కదా ఆత్మ, అవునా కదా? మరి పురుషుడు ఒక్కడే దేవుని పోలికనంటే ఆధిపత్యానికి సంబంధించిన సూచన ఉన్నది. అది అంటే దేవుడు ఎలాగ ఒక అధికారి ఉన్నాడో పురుషుని కూడా దేవుడు ఒక అధికారిగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ పోలికగా సృష్టించబడ్డాడు అనమాట. కాబట్టి స్త్రీ పురుషుని కలిగిన కానీ పురుషుని కొరకు చూడండి, అక్కడ పురుషుని కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. పురుషుడైతే దేవుని మహిమ పోలిక ఉన్నాడు కనుక తన తల మీద ముసుకేసుకోనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమే ఉంది. అది స్త్రీ పురుషుడికి గౌరవం తెచ్చేదే ఉంది. ఏలైనగా స్త్రీ పురుషుడిని కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరి స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అండర్లైన్ చేసుకోండి. అది చాలామంది నేను లేకపోతే నీ బతికే లేదంటారు. నా వల్లే నీ బతుకు వచ్చిందని చెప్పాలి. నేను అంతేనా, నా వల్లే నీకేమొచ్చింది, బతుకు వచ్చింది. ఎందుకో తెలుసా, నన్ను సృష్టించాడుగా, నా సగభాగం నువ్వు. కాబట్టి నన్ను నాలో నుంచి నిన్ను చేశాడు. అది భార్యని ఏమనాలి, నాలో నుంచి నువ్వు చేయబడ్డావు కాబట్టి నా కోసం చేయబడతాను అనాలన్నమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే, మీరు మా రిమోట్ కంట్రోల్లో ఉండాలి, అదైనా మా యొక్క కంట్రోల్లో మీరు ఉండాలి అన్నమాట. అంటే నిజానికి పురుషుడు కంట్రోల్లో స్త్రీ ఉండాలి, కానీ మన దేశంలో ఏం చేస్తారు, పురుషుడిని తన కంట్రోల్లోకి తీసుకుంటారు అన్నమాట. అదే ప్రమాదం అన్నమాట. అదే కుటుంబాన్ని నాశనం అయిపోవడానికి కారణం అనమాట. మీకు అర్థమైందా? మీ అమ్మ నాన్నని చూడండి, సరిపోద్ది, మీకు తెలిసిపోద్ది. వాళ్ళ యొక్క క్రైస్తవులు కాకపోతే మనంత నాలెడ్జ్ లేకపోతే కనుక వాళ్ళు చూడండి, మీ అమ్మ మాట మీ నాన్న వింటాడా, మీ నాన్న మాట మీ అమ్మ వింటుందో మీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు. అవునా? దాన్ని బట్టి మీరు గ్రహించండి, మా నాన్న శిరస మా అమ్మ శిరస అని మీరు ఆలోచించండి, ఎవరి శిరస్సో మీకు అర్థమవుతుంది. నేను అర్థమైందా, అర్థం అవ్వలేదా? ఎవరు శిరస్సు మన ఇంట్లో? మన అమ్మే మా నాన్న మీద కదా. అవి రాత్రి అంతా ప్లాన్ వేసి గీసిస్తుంది, ఈయన రోబోలాగా పని చేసుకుంటూ వెళ్తాడు. సంబంధం విషయాలు ఏదైనా కొనొద్దు అనకాడక సీరియస్గా కళ్ళు ఇలా వేస్తుంది, ఈయన ఆగిపోతాడు అంతే. ఎవరు సీరియస్ అయితే ఎవరు ఆగాలి? పురుషుడు కదా సీరియస్ అయితే. అని ఇక్కడ రివర్స్లో ఉంటుంది మన ఏరియాలో. నేను వద్దన్నానా అంటది, ఈయనేమవ్వాలి, సరే అండి వద్దంటండి అనాలి అంతే. ఈయన సొంతంగా చేసుకోవడానికి ఏం లేదు. మీకు అర్థమైనా అర్థం లేదా? ఆ ప్రభావం అనేది ప్రమాదం అన్నమాట. ఎవరి కోసం చేయబడ్డారంట, అది చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం చేయబడ్డారు? పురుషుడు కొరకు స్త్రీ చేయబడింది. అది కన్నా 2వ అధ్యాయం మనకు తెలీదా? 18లో ఆయనకి సాటి అయిన సహాయము. అది ఎవరి కోసం చేయబడింది? ఆదాము కోసం చేయబడింది. ఇప్పుడు మరి భార్య, మనం ప్రేమించిన మనకి వివాహం చేసుకున్న భార్య మన కోసం చేయబడింది అనమాట. అంటే ఆమె యొక్క అంటే మనకి పురుషుని కొరకు సృష్టించబడింది కాబట్టి ఏమన్నాడు ఇక్కడ, పురుషుని మహిమై ఉన్నది, స్త్రీ పురుషుని యొక్క మహిమై ఉన్నది అనమాట. మహిమ ఎలా వస్తుంది? గొప్పతనము, గౌరవం ఎలా వస్తుంది పురుషుడికి? స్త్రీ అన్ని విషయాల్లో లోబడి బ్రతుకుతున్నప్పుడు మాత్రమే పురుషుడికి ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. పురుషులందరూ కూడా యేసు ప్రభువుని పోలు నడిస్తేనే ప్రభు గౌరవం వస్తుంది. అదే యేసుక్రీస్తు వారు దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డారు కాబట్టి ఎవరికి మహిమ వచ్చింది?
దేవునికి మహిమ వచ్చింది. అంటే యేసుప్రభువు వారు మరణం ద్వారా ఎవరు మహిమపరచబడ్డారో? దేవుడు మహిమపరచబడ్డారు. అంటే ఆయన సంకల్పం నెరవేరింది. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం ఏమైంది? నెరవేరింది. అంటే దేవుని ప్లాన్కి యేసుప్రభువు లోబడ్డారు. జాగ్రత్తగా పెట్టుకోండి. దేవుడు సంకల్పించిన దానికి, దేవుడు జగత్తుకు ముందు సంకల్పించిన దానికి యేసుప్రభువు ఏమయ్యారు? లోబడ్డారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి యేసుప్రభువు వారు మన కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి దేవుడు మన కోసం యేసుప్రభువుని శిరస్సుగా నియమించాడు. కాబట్టి పురుషులందరూ కూడా యేసుప్రభు మాట వినాల్సిందే. స్త్రీలందరూ తమ భర్తల మాట వినాల్సిందే. చూడండి ఆర్డర్ ఎలా ఉందో. ఈ ఆర్డర్ని రివర్స్ చేసేసారు మన వాళ్ళు. అందుకే కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? పాడవుతుంది. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి ఎవరు మహిమ, ఎవరికి మహిమ తెచ్చేవాళ్ళు ఉండాలి? పురుషుడికి మహిమ తెచ్చేవా ఎవరు ఉండాలి? స్త్రీ ఉండాలి. ఎందుకు? స్త్రీ పురుషుడి కొరకే చేయబడింది అన్నమాట. ఇప్పుడే చెప్పారా మీరు? పెత్తనం చేసేటప్పుడు చెప్పాలి మీరు నా కోసం చేయబడే తప్ప నేను నీ కోసం చేయబడలేదు. నా మీద పెత్తనం చేసేటప్పుడు చెప్పాలి. ఏమని? మన మీద ఎవరైనా అధికారం చెలాయిస్తున్నప్పుడు, అధికారం చేస్తున్నప్పుడు చూడండి, మనకి మా తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచ్చినట్టు ఉండదు సార్. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనముగా ఉండి అది సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. మౌనంగా ఉండమంటున్నారు. మాట మౌనంగా ఉండాల్సిన వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం బస్సులన్నీ కూడా పెద్ద పెద్ద కేకలు, అరుపులు. ఎవరి బస్సులు ఎక్కిన అరుపులు, కేకలన్నీ ఎవరి అండి? స్త్రీలే. ఇంట్లో పెద్దగా అరిసేది ఎవరు? స్త్రీలే. మౌనం ఏది వాళ్ళకి? ఇంకా మౌనం పురుషుడు ఉంటాడు. ఎందుకు దీంతో గొడవ అని చెప్పేసి మౌనంగా ఉంటాడు. తన పనులు తను చేసుకుంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? తలపోటరు బాబు. అవునా? ఎవరు మౌనంగా ఉండాలి? మౌనంగా ఉంటారా? పొద్దున్న సాయంత్రం అరుస్తూనే ఉంటారు. కాబట్టి మౌనంగా ఉండడం నేర్చుకోవాలన్నమాట. అర్థమైందా? ఒక ఆయన పోస్ట్ పెట్టాడు. ఆడవాళ్ళు తలకాయ నొప్పి అంటారు, కాలు నొప్పి అంటారు, కీళ్ళు నొప్పి అంటారు, తర్వాత చేతులు నొప్పి అంటారు. అర్థమైందా? కానీ నోరు నొప్పి అని ఎప్పుడు అంటారు. ఆయన అనుభవం అది. ఆయన జీవిత అనుభవాన్ని ఒక మాటలో చెప్పాడు ఆయన. అన్నీ నొప్పి అంటారంట. తలకాయ నొప్పి అంటారు, అదే కాలు నొప్పి అంటారు, చేతులు నొప్పి అంటారు, కడుపు నొప్పి అంటారు. కానీ నోరు నొప్పి పట్టిందని ఎప్పుడు అనరంట. నేను మాట్లాడిన అయ్యా నోరు నొప్పి పట్టింది నాకు అని అనరంటారు. అంటే నోరు ఏం చేస్తుందంట? ప్రవాహంగా పనిచేస్తూనే ఉంటుంది. నోరుకి పని లేదని కలుగు. అంటే ఆయన అనుభవం అనమాట. అనుభవంతో చెప్పాడు అనమాట. ఏమన్నాడంటే నోరు నొప్పి ఉండదు నోరు. అది మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ మౌనము అని అన్నప్పుడు మాట్లాడొద్దని కాదు దాని అర్థం. పురుషుడి మీద అధికారం చేసే నోరు ఎత్తకూడదు. అది మౌనంగా ఉండమంటే మౌనవ్రతం చేయమని కాదు. మౌనవ్రతం వాళ్ళ వల్ల అవ్వదనుకో. ఒకవేళ మౌనవ్రతం చేయించండి, నీ మీద ఇంకా పరాశక్తిలా గడిపోతారు అని నేను అన్నా కదా. నీ అవసరమైతే ఇంకా కోపం వస్తే నీకు చెప్పింది నీకే అని మాట్లాడేస్తారు అంతే. నువ్వు కనుక ఇసికించి ఆవిడ ఏదో రకంగా మాట్లాడించాలనుకుంటే కనుక ట్రై చేస్తే టప్ అంతే. మౌనవ్రతం లేదు, ఏం లేదు. రేపు పొద్దున్న చేస్తాను మౌనవ్రతం లేదు, ఏం లేదు. ఎందుకు కేకలేస్తున్నాను నేను. అందుకని మౌన వ్రతం చేయమని అనలేదు. ఆధిపత్యం అంటే పురుషుని మీద అరవద్దని చెప్పాడు అంతే. కానీ ఏ ఇంట్లో చూసినా యజమాని మీద అరవకుండా ఉండలేరు. అర్థమైంది? ఫోన్ ఎత్తకపోయినా ప్రమాదమే. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని ఒకసారి నేను చెప్తానమ్మా, నేను డ్రైవింగ్లో ఉన్నానమ్మా,
ఎందుకు అత్తమాను కొట్టేస్తున్నావు? ఎత్తకపోతే కొట్టేస్తాడంటే అత్తమాను ఫోన్ కొట్టేస్తాడంటే. నువ్వు ఎక్కడ సాగు కొండ మీద ఉండి అలా ఫోన్ ఎత్తకపోయినా పడిపోతానే బాబు ఫోన్ ఎత్తితే అన్నా కానీ నువ్వు ఎత్తాల్సిందే అంతే, లేకపోతే నీ పని అయిపోయిందన్నమాట. మరి ఇంటి దాకా ఉండరు, ఇంటి దాకా ఏం మాట్లాడరు, ఆరిసేయటమే ఫోన్లో కూడా. పక్కన ఎవరో ఉన్నారో అర్థమైందా? ఎప్పుడు భార్యలు ఫోన్ ఎత్తి స్పీకర్ ఎట్టకండి, మీకు అర్థమైంది? ఆ సమాజంలో మీకు అంత అవమానం మరి ఎక్కడ రాదు, అర్థమైందా? ఒక ఆయన పాపం ఏం చేశాడంటే, ఎవరో చనిపోయారు, డబ్బులు ఇచ్చి రాలేదండి ఈయన, ఇది ఆవిడని రమ్మంటానికి. ఫోన్ స్పీకర్ ఎట్టి ఎలా అన్నాడు, ఎక్కడ చచ్చిపోయా అన్నాడు. డబ్బులు ఇవ్వకుండా వచ్చేసి ఎలా వచ్చేస్తారు అనుకుంటున్నా వెంటనే స్పీకర్ ఆపేసి సరే సరే ఎవరో అడిగిన ఆయన ఇక్కడ ఎత్తాను అంటున్నాడు. అది ఎత్తిన వెంటనే నేను పక్కన ఉన్నాను, పాపం సిగ్గుపడిపోయాడు. పొద్దు మనుషులు ఎంత మోటుగా ఉన్నా ఆవిడ కేకలకి భయపడిపోవాల్సిందే. వణుకుపోతున్నాడు ఒక ఆయన, అంత ఎత్తున్నాడు, వణుకుపోతున్నాడు భార్య లేట్ అయిందని చెప్పేసి. ఏంటి ఎంత వణుకుపోతున్నాడు ఏంటి, టెన్షన్ అంతే. అయితే ఇలా బీపీలు షుగర్లు వచ్చేయడానికి కారణాలు భార్యలేనన్నమాట, అర్థమైంది? వాళ్ళకి బీపీలు షుగర్లు రావడానికి కారణాలు భర్తేనన్నమాట, పిల్లలు, అర్థమైంది? ఈవిడ పొద్దు నుంచి అరిసినా సరే ఈవిడ ఏం పట్టించుకోరు. వీళ్ళు గొర్రెలా తిరుగుతూ ఉంటారు, వీళ్ళు పిల్లలు ఏం మాట్లాడరు, వినరు, అర్థమైందా? మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు వెళ్ళి కొట్టుకాడికి వెళ్ళమ్మా అని అనుకో, అది వినపడదు. పురుషుడికి అనుకోండి, రే వచ్చి కొట్టుకాడికి వెళ్ళు అని అన్నాను అనుకోండి, వెంటనే లేచి వెళ్తాడు. కానీ వినపడినట్టుగా నటించేదే కూతురంట. అంటే ఎక్కడ పని చెప్తారా అని చెప్పేసి అని చదువుతుందంట, వినపడుతుంది కానీ లేకదంట. ఆవిడే కూతురంట, అదే వినపడి నటించేదే కూతురంట. అనుభవ జ్ఞానాంశం ఇది, బైబిల్గా చెప్పేది. అదే ఇంటికి వచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి లేచి వెళ్ళేవాడే పురుషుడండి, కొడుకండి. ఆ గొడవ ఏదో తీర్చేద్దామని చెప్పేసి. రైట్, ఆ పక్క ఉంది, మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లలుగా మౌనంగా ఉండమంటే ఇలా నోటి మీద నోరు వేసుకుని ఉండడం కాదు, పురుషుని మీద అధికారం చేయకోకుండా ఉండటమే మౌనంగా ఉండటం అంతే. మీకు అర్థమైందా? పురుషుని మీద అధికారం చేయకుండా ఉండటమే, రైట్. కాబట్టి పురుషుడికి గౌరవాన్ని రప్పించేది ఎవరు? స్త్రీయే. ఏనా కదా, మన ఇంటికి ఎవరైనా వచ్చారు, వచ్చిన వెంటనే వాళ్ళకి నీళ్ళు, టీ, తర్వాత మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం మనం చెప్పిన వెంటనే ఆవిడ చేసేసింది అనుకోండి, వచ్చిన ఆయన ఏమనుకుంటాడు తెలుసా? బా ఆయన ఏం చెప్తే దానికి లోబడుతుంది, తిరుగుబాటు చేయలేదు. అంటే పురుషుడికి గౌరవం ఎలా వచ్చింది? స్త్రీని బట్టే. పురుషుడికి గౌరవం ఎలా వచ్చింది? స్త్రీని బట్టే. అంటే అలాగే మనం కూడా దేవుడికి మహిమ ఎలా వస్తుంది, దేవుడికి గౌరవం ఎలా వస్తుంది చెప్పండి? దేవుడికి గౌరవం ఎలా వస్తుంది చెప్పండి ఒకసారి. ఎలా వస్తుంది గౌరవం? పురుషుడికి గౌరవం ఎలా వస్తుంది? ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. పురుషునికి గౌరవం ఎలా వస్తుంది? ఎవరిని బట్టి వస్తుంది? ఎవరిని బట్టి వస్తుంది చెప్పండి? చెప్పట్లేదు మీరు ఎవరు. పురుషునికి గౌరవం ఎవరిని బట్టి వస్తుంది? అంతే కదా. మరి ఆమె యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేర్చింది అనుకో, పురుషుడు ఆజ్ఞను చెప్పింది, పురుషుడు ఏం చెప్పాడో దానికి అన్నిటికీ లోబడింది అనుకోండి,
వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతారు కదా, వచ్చిన వాళ్ళు ఏమవుతారు, ఆశ్చర్యపోతారు. ఓహో ఈయన చాలా గౌరవిస్తుంది నేను భార్య అని చెప్పేసి. ఎక్కడ లోపడ్డంలోనే గౌరవం. ఇప్పుడు మనం దేవుని గౌరవిస్తున్నాం. ఇప్పుడు మొన్న మేము అమెరికన్స్ దగ్గరికి వెళ్ళాం సహోదరులు, 3:43కి ఇచ్చారు నాకు అపాయింట్మెంట్ తిరుపతిలో. అదే నేను ఆల్రెడీ మధ్యాహ్నంకి వెళ్ళిపోయాను. ఆయన అంటున్నాడు, నన్ను తీసుకెళ్ళి ఆయన అంటున్నారు సహోదరులు, అమెరికన్స్కు ఎంత టయాన్ని ఇస్తే అంత టయానికి అక్కడ ఉండాలంటారు. లేకపోతే వాళ్ళు లోపల బాధపడతారంట. ఏమని, నన్ను అగౌరవపరిచాడినా, నేను రమ్మన్న టయానికి రాకుండా నన్ను వెయిటింగ్ చేసి నన్ను అగౌరవపరిచాడు అని చెప్పేసి లోపల ఫీల్ అవుతారంట. వాళ్ళతో కలిసి ఉండే వాళ్ళు తెలుస్తుంది, మనకెప్పుడు తెలియదు వాళ్ళ గురించి. ఏదో చూడడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం తప్ప. కానీ మేము ఒక బైబిల్ కాలేజ్ కోసం కొంత అడగటానికి వెళ్ళాము. అడగడానికి వెళ్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కరెక్ట్గా 3:43 అంటే 3:43కి వెళ్ళాక ఉన్నాం. అంటే ఏముంది, ఒక 5 నిమిషాలు ట్రాఫిక్ లేకపోయామయ్యా, ఒక 5 నిమిషాలు ఏమో అక్కడ ఏదో తిన్నామయ్యా అని చెప్పేసి 20 నిమిషాలు నీటికి వెళ్ళామనుకోండి, ఏం చేసినట్టు మనం ఆయన సమయాన్ని మనం పాడు చేసామో, అగౌరవపరచామన్నమాట. భార్య కూడా భర్త చెప్పిన మాట ఎప్పుడైతే విందో ఖచ్చితంగా భర్త గౌరవం ఉంటుంది అన్నమాట. కానీ అర్థమైందా, అర్థం లేదా? అందువల్ల క్రైస్తువులైన మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి దేవుడు ఎవరిని ఆధిపత్యంగా పెట్టాడు అంటే మన ప్రభువు మాట మనం వినాలి పురుషులు. అలాగే యేసుప్రభు వారు మన తండ్రి అయిన దేవుని మాటకే ఆయన అన్ని విషయాల్లో లోబడ్డారు. ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, బలి నాయన నీ చిత్తమైతే గిన్నె నా యొద్దను తొలగించమన్నారు. అవునా? అంటే సిలువ మరణం అనేది ఆయన అంగీకరించలేదు. అంటే ఇష్టపడ్డారు కానీ మానవ జాతి కోసం ప్రాణం పెట్టడానికి, కానీ తండ్రితో సంబంధం పోవడానికి మాత్రం ఇష్టపడలేదు. ఆయన దేవునితో సంబంధం పోకుండా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. మీరు గమనించారు లేదు? ఆయన నీ చిత్తమే సిద్ధించుగాక అన్నారు. అర్థమైనా, అర్థం లేదు? భార్య కూడా కొన్నిసార్లు మనం చేసే పనులు ఆవిడకి ఇష్టం లేకపోయినా ఏం చేయాలి, మనల్ని గౌరవించడానికి ఆమె ఏమవ్వాలి, సంపూర్ణంగా లోబడాలి అన్నమాట. మీకు అర్థమైనా, అర్థం లేదు? ఉదాహరణకి స్త్రీకి కొన్ని ఇష్టం, పురుషుడికి కొన్ని ఇష్టం, కాయగూరలైనా మాంసాహారమైన. ఇప్పుడు పురుషుడికి ఇష్టమైన కాయగూరలు తెచ్చుకున్నాడు అనుకోండి ఒక్కోసారి, అంటే అన్నీ తెస్తాడు, అందులో పురుషుడికి ఇష్టమైంది. మీకు అర్థమైందా? పురుషుడికి ఇష్టమైన ఆహారం ఆవిడకి ఇష్టం కాదనుకోండి, అవి ఎండిపోయి పడేసేస్తారు. కూరగాయలు అన్నీ వండుతుంది ఆవిడ. కానీ ఆవిడకి ఇష్టం కాని ఏదైనా ఉంటే కనుక దాని తర్వాత రేపు, ఎల్లుండ, సాయంత్రం ఈలోగా ఎండిపోతాయి. మొలక్కాళ్ళైనా, క్యాబేజీ అయినా, క్యాలీఫ్లవర్ ఎండిపోయిన తర్వాత నేను ఆ క్యాబేజీ తెచ్చాను కదంటే అవి పాడైపోయిన పడేసేసానంటదంటే. కానీ అది కాదు. భర్త ఇష్టాన్ని తెలుసుకుని, భర్తకి ఇది ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలని చెప్పేసి ఎప్పుడైతే చేసిందో అప్పుడు పురుషుని ఏం చేసినట్టు, ఆమె గౌరవించినట్టు. నేను అవునా కాదా? అది ఆ పద్ధతులు నేర్చుకోవాలి. ఏమా అర్థమవుతున్నాయా స్త్రీలకి? మీ ఇష్టాలు కాదు, మీ ఇష్టాన్ని చంపుకొని పురుషుని ఇష్టాన్ని నెరవేర్చగలిగితే చాలా సంతోషపడతారు, చాలా గౌరవంగా ఉంటారు. ఇలా అర్థమైందా? ఎప్పుడైనా సరే మనకి ఎవరైనా లోబడితే మనం చాలా వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనుకుంటాం. మీకు అర్థమైందా? వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేయాలనుకుంటాం. ఆలోచించేది దేవుని పిల్లలు. అర్థమవుతుందా? కాబట్టి అధికారి ఎవరు? ఇప్పుడు ఇంట్లో అధికారి ఎవరు? కౌశిక్ కొంచెం అధికారి ఎవరు? ఇక్కడి నుంచి అధికారి ఎవరు? అధికారి ఎవరు? ఆలోచన చేయండి మీరు. మన ఇంట్లో అధికారి ఎవరు? మన ఇంట్లో అధికారి ఎవరు? స్త్రీయా, పురుషుడా? నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారు? మరి నిజం చెప్పమంటున్నాను. ఇక్కడ తర్వాత మనం మార్చుకుందాం. నిజం చెప్పమంటున్నాను. మన ఇంట్లో అధికారి ఎవరు? మీ ఇంట్లో అధికారి ఎవరు? పని
రామన్ గారు మీ ఇంట్లో అధికారం ఎవరు? వీళ్ళందరికీ మాదిరి మీరు ఇటు నుంచి కూడా అర్థమైంది. మీ ఇంట్లో అధికారం ఎవరు? మీరేనా? దేవుని స్తోత్రం. నేను అంతేనా? మీ ఇంట్లో అధికారం ఎవరు? రమేష్ మీ ఇంట్లో రామచంద్ర గారా రమేష్ గారా? మీ ఇంట్లో అధికారం ఎవరు? మీరే అని అనలేకపోతున్నారండి స్పీడ్గా. మీదే సంపూర్ణ అధికారం అయితే, మీదే సంపూర్ణమైన అధికారం అయితే ఏం జరుగుతుందో తెలుసా? చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే ఒక ఆయన అంటున్నాడు ఇంటర్వ్యూలో, ఇంట్లో గొడవలు లేకుండా ఏం చేయాలంటే పురుషుడు నోటి మీద నోడేసుకుంటే సరిపోతున్నానంటే. ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంట? పురుషుడు భార్య ఏమంటే అది తల ఊపితే సరిపోద్దంట. ఏమన్నావంట? అప్పుడు బైబిల్కి వ్యతిరేకం కదా. అదే చాలాసార్లు సంబంధాలు చూసేటప్పుడు భార్యకి టిక్కెడితేనే ఈయన ఓకే చేయాలంటే. ఎవరైనా అధికారులు లంచం తీసుకోలేనప్పుడు ఖచ్చితంగా భార్య దగ్గరికి వెళ్ళాలి. భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు అనుకుంటే ఏం కాంది ఏది ఉండదమ్మా ఈ ప్రపంచంలో, కాబట్టి మీరు ఒక సంతకం చేయించండి అమ్మ అంటే చాలు, మళ్ళా నీ దగ్గర ఉంటుంది సంతకం పెట్టేసి. ఆవిడకి ఇష్టమైన పట్టుకెళ్ళావు అనుకో, నీకెందుకు నేను సాయంత్రం పెట్టించేస్తాను, పెట్టించి ఫోన్ చేస్తాను అంటదంటే. ఎవరు అధికారులు? మరి మన దేశం అంతా నాశనం అయిపోవడానికి కారణం అదే. చాలామందికి తెలియదు ఈ విషయం. మీకు అర్థమైందా? స్త్రీలకి సమాన హక్కు అన్నారు. బుర్ర ఉన్న వాళ్ళు బుర్ర లేని వాళ్ళు వెళ్ళాం. ఆ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నారు? స్త్రీలుకి సమాన హక్కు అన్నారు. అంతే. సమాన హక్కు అంటే బస్సులో కూర్చొని కూడా ఒక్కొక్క గోప బదులు కూడా అయ్యట్లేదా? నా సీట్లో కూర్చున్నావు ఏంటంటే నువ్వా అని చెప్పేసి అంటున్నారు. పెద్దోడు లేదు చిన్నోడు లేదండి. అంటే సమాన హక్కు అన్నారు. వీళ్ళకి అసలు అంటే దైవీకమైన నియమాలు లేదు. తర్వాత వ్యభిచారం తప్పు కాదు అని చెప్పేశారు. అది తప్పు కాదు, అది లీగల్ అన్నారు. అంతే. ఏమైపోతుంది ప్రపంచం? పాడైపోవట్లేదా? మరి ఇప్పుడు మన ప్రభు సంఘంలో పనికొస్తారా? నేను సమాన హక్కు, నువ్వు పాట పాడితే నేను పాడతాను, నువ్వు ప్రసంగం చేస్తే నేను ప్రసంగం చేస్తాను, సమాన హక్కు వచ్చిందా ఇందులోని? ఉందా ఇందులో? లేదు. నాయకత్వం ఎవరికి ఇచ్చాడు? సంఘ పెద్దమ్మ, సంఘ పెద్ద. మరి సంఘ పెద్దమ్మలు లేరు ఇప్పుడు మనకి. సంఘం పెద్దమ్మలు బోలు మంది ఉన్నారు. ప్రభు సంఘంలో కాదు, మత్స్యాకుల్లో ఏమంటాడంటే అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారంటాడు, లేకపోతే చచ్చిపోతాడు, సాయంత్రం చంపేద్దంటే. అవసరమైతే అమ్మగారు స్టేజ్ మీద కూర్చుంటారంటారు అనమాట. ఒక చోట మా అమ్మ అంటే మా ఊరు మా స్థానిక సంఘంలో పాలకొల్లు స్థానిక సంఘంలో అమ్మాయికి పెళ్లి చేశాం. పెళ్లి చేసేటప్పుడు నాకు ప్రసంగం ఇచ్చారు, పెళ్లి ప్రసంగం. కాబట్టి స్త్రీ పురుషుల బాధ్యతలు చెప్తూ వచ్చానన్నమాట. ఆయన అల్లుడంట, ఇళ్ళరకం వచ్చేసాడంట, నాకు తెలియదు ఎవరు, ఆ పాస్టర్ గారు లేచి అంటున్నాడు, ఏంటి నిన్న స్త్రీకి అధికారం లేదేంటి అని అంటున్నాడు. ఆయన స్త్రీకి అధికారం లేదన్నారేంటి? అసలు స్త్రీలు పాటు చేసేదంటే ఎవరు? స్త్రీ కాదండి, స్త్రీకి అధికారం లేదంటున్నాడు ఏంటి అంటున్నాడు ఆయన. బైబిల్ ఏం నేను వెనక కూర్చొని బైబిల్ చెప్పిందా? బైబిల్ ఏం చెప్పింది నీకు? పురుషుడు ఏలుబడి చేయమన్నాడా, స్త్రీ ఏలుబడి చేయమన్నాడా అని. అప్పుడు నాకు కిందకు వచ్చి అడిగాను, ఏంటయ్యా స్త్రీని అంత హైలైట్ చేస్తున్నాడా పైన భార్యను కూర్చోబెట్టుకుని అంటే, ఆయన ఎప్పుడో ఇళ్ళరకం వచ్చేసాడు. ఈ సంఘం వాళ్ళ మాంగారిది. ఎవరు నడిపిస్తారు ఇప్పుడు? వెనకాల అమ్మగారు నడిపిస్తారు. ఇప్పుడు సంఘ పెద్దమ్మ ఎవరు? భార్య. మరి సంఘాలు పాడైపోతే ఏమవుతాయి అమ్మా? సంఘాలు పాడవా? ఆలోచించేయండి. అందుకని మనం మారాలి. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత మనం ఏమవ్వాలి? మారాలి. మీకు అర్థమవుతుందా? అది బాప్తిసం పొందిన తర్వాత మనం మారాలి. ఎలా మారాలి? పురుషుడి మహిమ కొరకు
అర్థమైందా? పురుషుడి మహిమ కొరకు స్త్రీ ఎప్పుడు ప్రయాసపడాలి. అర్థమైందా? ఏమంటారు మన దగ్గరికి వస్తే, కానీ మీ ఆయన గారు ఈ వద్దు అన్నారంటే ఆయన అలాగే అంటాడు, ముందు ఎట్టండి ఇక్కడ అంటాడంటే గౌరవం ఉందా? అంటే మా ఆయన గారు వద్దన్నారా, వద్దండి, ఆయన ఏదంటే అదేండి అంతే, అది గౌరవం. నేను అర్థమైంది, అర్థమలేదా? అది అందువలన స్త్రీ ఎప్పుడు కూడా పురుషుణ్ణి గౌరవించేదిగా ఉండాలి. నువ్వు ఎంతైనా చదువు, డిగ్రీ చదువు, లేకపోతే డాక్టర్ చదువు, లేకపోతే ఐఏఎస్ అవు, లేడీస్ ఎవరైనా సరే ఇంటికాడ తన భర్తకు లోబడి ఉండాలి అంతే. అర్థమైనా, అర్థమలేదు? అది అక్కడ పవర్ అట్టుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పవర్ అట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇంట్లో పవర్ అనేది పురుషుడిదే, అదనమాట. అది గుర్తుపెట్టుకుని పురుషుడు కనపడిన వెంటనే ముసుగేసుకోవాలి. పురుషుడు కనపడిన వెంటనే ఏం చేయాలి? ఇంట్లో ముసుగేసుకుంటారు ఎవరైనా? మరి రేపుగా ఎక్కడి నుండి చూసి ముసుగేసుకుంది? ఎక్కడో దూరంగా ఉండి. ఆయన ఇస్సాకు చూడలేదు ఇంతకని. ఏది ఆదికాండం 24:23లో ఇస్సాకు చూడలేదు ఇంతకని, రెబ్బకా చూసింది. ఎవరు ఆయన అని అడిగింది. ఎవరంటే ఏమన్నాడు ఆయన? ఈయన యజమానుడు అన్నాడు ఆయన. వెంటనే ముసుగేసుకో. చూసారా, దూరం నుంచి గౌరవించింది ఆమె. అందుకని వాళ్ళందరూ కూడా ముసుగేసుకునే ఉంటారు స్త్రీలు. మన ఇండియాలో ముసుగు ఆదివారం వేయటానికి కూడా కష్టమే. తల సెరిగిపోద్దాను, లేకపోతే తల ఎక్కువ ఉందాను చూపించాలి కదా. ఎప్పుడు మన వాళ్ళంతా బయటకు చూపించడానికే చూస్తూ ఉంటారు. ఏదైనా అర్థం లేదు. అది మార్చుకోవాలి. అలవాట్లు ఏం చేయాలి? మార్చుకోవాలి. భర్త కనపడిన వెంటనే ముసుగేసుకుని అని మంచిగా తాగుతారా? అడుగుతారా? అలాగా ముసుగేసుకుని అడుగుతారా? ఇంతవరకు ఎక్కడ చచ్చిపోయావు నువ్వు? ఫోన్ ఎత్తవు, అది ఎత్తవు, ఇది ఎత్తవు, ఏం చేస్తున్నావు, ఏమైపోయావు, ఇక్కడ భార్య ఒకటి ఉందని చెప్పేసి అని గొడవ పెడతారండి. ఇంటికి వెళ్ళండి ముందు ఏం పెడతారో. ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళు? వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకుని వచ్చారు. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే ప్రభు సంఘంలోకి వచ్చారో, ప్రభు సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక క్రమ పద్ధతిని నేర్పించాలి క్రైస్తవ సువార్థికులు. అర్థమైనా? సువార్థికులు నేర్పించాలి. ఒక ఆవిడ ముసుగేసుకునేది కాదు సంఘంలో. ఏంటి నువ్వు చెప్తే నేనేది అంటే బోడుగుని చేసేస్తాడు దేవుడు, మరి జాగ్రత్త పెట్టుకో. అర్థమైందా? నువ్వు అంటే అంత రెక్లెస్ అనమాట ఆవిడకి. ఓ రోజుని మేము బండి మీద పడిపోయారు. అర్థమైందా? మొత్తం మీద ఏం తగిలిందో జుట్టు ఊడిపోతాం మొదలెట్టిందంట. అప్పుడు ముసుగేసుకోవడం మొదలెట్టారండి. ఏం ఊడిపోతుంటే అంటే ఆ గర్వం అప్పుడు దిగిందనమాట. నేను చెప్పింది నాది, ఆ సొంతమా? ఇప్పుడు నా సొంతం అయితే, నా సొంత పద్ధతులు అయితే ఎవరు పాటించాల్సిన అవసరం? దేవుని వాక్యం సందేశం ఎవరిది? దేవుంది. లోబడమంటుంది ఎవరు? దేవుడు. లోబడమంటుంది ఎవరు? దేవుడు. మీకు అర్థమైనా అర్థం లేదా? కాబట్టి నా మీద మన మీద కాదు, బోధించేవాడి మీద కోపడకూడదు, రాసిన ఆయన మీద కోపడాలి. కోపడతారా? రాసిన ఆయన మీద కోపడితే ఇంకేమైనా ఉందా భూమి మీద? మనం బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం ఎవరి వల్ల? అందుకని ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని మీద తిరగబడకూడదు. అర్థమైంది కదా? పురుషుని మహిమ అంటే అర్థమైందా? పురుషునికి గౌరవాన్ని తెచ్చేది ఎవరు? దేవుడు ఎవరి కోసం ఎవరిని చేశాడు? ఎప్పుడైనా చెప్పారా మీ భార్యకి, నువ్వు నా కోసం చేయబడినాను కాబట్టి వెళ్ళి మంచినీళ్ళు అట్రా, కాబట్టి వెళ్ళి టిఫిన్ పట్టరా అన్నాడు. తెచ్చుకో నువ్వు అని అన్నారా ఎప్పుడైనా? బోల్డ్ సార్లు అంటారు. అలా నా చేతులు ఖాళీగా లేవు, నువ్వే వెళ్ళి తాగని చెప్పి. ఎప్పుడైనా సరే మాటకి రివర్స్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏమవట్లేదు, పురుషుడికి గౌరవం లేనట్టే. అంటే కొంతమంది అంటారు అనమాట, అమ్మా ఇలా పట్టరాది అంటారు, నువ్వే తెచ్చుకో అంటారు అనమాట. ఎప్పుడైతే మాటకు మాట ప్రతి మాట వచ్చిందో ఇంకా వాళ్ళకి లోబడలేనట్టే లెక్క అనమాట. అర్థమైనా? అర్థం. అందుకని స్త్రీలారా అన్నాడా? అనలేదా? ఎఫెసీ పత్రిక 5:22-23 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. డబ్బులు ఎక్కువ ఉంటే లోబడండి, ప్రభుత్వ ఉద్యోగి అయితే లోబడండి, బాగా సంపాదిస్తున్న వ్యాపారస్తులు అయితే లోబడండి, కూలి పనికి వెళ్ళి కూడా అస్సలు లోబడకండి అని ఉందా? నీ భర్త లోబడాలి, నువ్వు క్రైస్తవుడు, నువ్వు లోబడాలి, అంతే. అది విషయం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు స్త్రీ ముసుగు ఎందుకు వేసుకోవాలి చెప్పండి? పురుషునికి మహిమ తేవాలి కాబట్టి గౌరవించేదే ఉండాలి. కాబట్టి సమాజంలో పురుషులు ఉంటారు కాబట్టి పురుషులు ఎదుట ఏమేయాలి?
ముసుగేసుకోవాలి సమాజంలో. అదే అనమాట రెస్పెక్ట్ అనమాట. అది చూడండి అక్కడ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. 9వ వచనం, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. వంటలు చేసుకోండి. ఇందువల్ల దేవదూతలను బట్టి అధికారం చూసిన స్త్రీకి తల మీద ఉండవలను. అంటే ఈ ముసుగేసుకునే అధికారం ఎవరిచ్చారనమాట? దేవదూతలు. దేవదూతలు ఎందుకు ఇచ్చారు? దేవుడు ఆజ్ఞాపిస్తే ఇస్తారు కదా. ఎవరిచ్చారు? దేవదూతల అధికారం చూసిన అన్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు అక్కడ? ఇందువల్ల దేవదూతలను బట్టి అధికార చూసిన స్త్రీకి తల మీద ఉండవలను. అధికార చూసిన అనమాట, అంటే ఆజ్ఞాపించడం అనమాట. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడు నుండి ఎలా కలిగినో పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన కానీ సమస్తమైనవి దేవుని మూలంగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించడం తగునా? అంటే ప్రశ్న అది. తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. పురుషుడు తల పెంచుకోవడం వల్ల పురుషుడికి అవమానమా కాదా? అవమానమే. ఎందుకని? ఆడవాళ్ళు పెంచుకుంటారు, స్త్రీలు పెంచుకుంటారు తల. పురుషుడు పెంచుకుంటే అది సహజసిద్ధంగా అంటే ఆటోమేటిక్గా అవమానం. ఉదాహరణకి స్త్రీకి గడ్డం వచ్చింది అనుకోండి, అది అవమానమా కాదా? వాళ్ళకి స్వభావ సిద్ధంగా ఏం ఫీల్ అవుతారు వాళ్ళు? మేసం వచ్చినా గడ్డం వచ్చినా అవమానం ఫీల్ అవుతారు. అలాగే స్త్రీ ముసుగేసుకోకపోతే ఆమెకు అవమానము. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానం అని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగా ఇవ్వబడును కనుక జాగ్రత్త పెట్టుకుని ఆ మాట. ఎందుకు వేసుకోవాలా ముసుగు? ఎందుకు తల మీద ముసుగేసుకోవాలి? ఆ తలను ఒకనాడు దేవుడు స్త్రీకి పైట చెంగా ఇచ్చాడు కాబట్టి ఆ పైట చెంగుని ముసుగేసుకోవాలన్నమాట. స్త్రీలు తల వెంట్రుకలు పైట చెంగా ఇవ్వబడును కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమె ఘనము, ఆమె గౌరవం. ఎవడైనా కలహప్రియుడిగా కనబడేలా మాలోనైనా దేవుని సంఘంలోని ఆచారం లేదని వాళ్ళు తెలుసుకునే వాళ్ళను అనమాట. ఎందుకు వేసుకోవాలి ముసుగు అని ఎవడైనా గొడవ పెట్టాడు అనుకోండి, ప్రభు సంఘంలో అలాంటి ఆచారం ఏమీ లేదు అని చెప్పాలి. అర్థమైందా? ముసుగు గురించి అర్థమైందా లేదా? కాబట్టి అధికారాన్ని బట్టే ఆ స్త్రీకి ఇవ్వబడింది, పైడిచెంగా ఇవ్వబడింది. ఆది కాలంలోనే మరి దేవదూతల ద్వారానే కదా దేవుడు మాట్లాడతా. కాబట్టి దేవుడే చెప్పాడు అన్నమాట, పైడిచెంగా ఇవ్వబడింది కాబట్టి ముసుగేసుకోమని చెప్పేసి వస్త్రాలు ఇచ్చిన తర్వాత. మీకు అర్థమైందా? కాబట్టి స్త్రీ ముసుగేసుకోవడం అనేది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. అదే గుర్తుపెట్టు. ఒకనాడు ఏ విధంగా ఒకనాడు అది ఏ విధంగా? ఆదికాండం 2వ అధ్యాయంలో ఇద్దరు కూడా ఏదో తోటలో ఉన్నారు, వస్త్రాలు లేని వాళ్ళుగా ఉన్నారు. అర్థమైందా? వస్త్రాలు లేని వారుగా ఉన్న టైంలో అవి పైట చెంగా ఇవ్వబడింది అన్నమాట, కప్పుకోవడానికి. దాని గురించి మాట్లాడాడు. దేవదూతలను బట్టి అధికార సూచన అంటే పాత నిబంధనలో అంటే దేవుడు ఇచ్చినాడు అనమాట. అధికార సూచన అంటే దేవుడు ఇచ్చాడు అంతే. దేవదూతల ద్వారా వాళ్ళకి తెలియపరచబడిన అంతే. అంతే కదా. మరి సంగతులు అనేవి ఆనాడు ఎలా తెలియబడ్డాయి? సంగతులు అనేవి ఎలా తెలియబడ్డాయి? మరి అంతే కదా. సంగతులు అనేవి ఎలా తెలియబడ్డాయి అంటే దేవదూతల ద్వారా. దేవుడు దేవదూతల ద్వారానే తెలియపరిచాడు. వివాహం కాకముందైనా ముసుగేసుకునే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు. ఇక తల ఉంటే ముసుగేసుకోవాలంతే. ఇది ఇప్పుడు పిలుపు కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు వాక్యం ప్రవచించే వాళ్ళు. ఆ ప్రవచించే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ప్రవచించేటప్పుడు ముసుగేసుకోవాలి అంతే. అదే ఇప్పుడు యవనస్తులైనా తల పెంచుకుంటారు కదా. తల పెంచుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు యవనస్తులు బాప్తిసం పొందారంటే కనుక ముసుగేసుకోవాల్సిందే. ఆరాధనకు వచ్చినా, ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన చేసుకున్న వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకున్నా కానీ ఏం చేయాలి? ముసుగేసుకోవాలి. అదొక ప్రభు ఒక ఆజ్ఞ అంతే, దైవికమైన ఆజ్ఞ.
ఇది కొరింథీ పత్రిక అన్ని జనుల్లోని క్రైస్తవులకు రాస్తున్నారు కదా, అన్ని జనుల్లోని క్రైస్తవులకు రాస్తున్నారు కదా, అన్ని జనుల పద్ధతుల పడుగట్లు అన్నీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు క్రైస్తవులు అయిన తర్వాత ఆరాధనకు వచ్చినప్పుడు స్త్రీలందరూ ముసుగేసుకుని ఉండాలా, ప్రార్థన చేసేటప్పుడు వాకింగ్ విన్నప్పుడు అది అది ముసుగేసుకోకుండా ఏం చేయకూడదన్నా ప్రార్థన చేయకూడదు. మీకన్నా అనుమానం ఉంటే అడగండి, లేదంటే మనం ప్రభు త్యాగాన్ని గురించి ఆరాధనకు వచ్చేటప్పుడు అక్కడంట వాళ్ళు అర్థమైంది. నిజానికి రొట్లు కూడా భోజనమే, వాళ్ళకి భౌతికమైన అంటే ఈ గోధుమ రొట్లు వాళ్ళకి భోజనమే. అలాగే ప్రభు భోజనం, ప్రభు రాత్రి భోజనం అంటే ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వాళ్ళకు భోజనం, అది కూడా అది భోజనమే. తర్వాత ద్రాక్షరసం కూడా పానమే వాళ్ళకి, ఏది ఆ దేశాల్లో ఆనాడు మొదటి శతాబ్దంలో. అయితే వీళ్ళు ప్రభు భోజనం అంటే ఆదివారం వచ్చినప్పుడు అదైందా వీళ్ళు ఏం చేస్తున్నారంటే భోజనం చేయకోకుండా వచ్చేసి ఆరాధనకి ఆకలేసి ప్రభు త్యాగాన్ని జ్ఞాపకార్థంగా తీసుకోవాల్సిన చిన్న రొట్టె ముక్కని వాళ్ళు మామూలుగా భోజనం కోసం భోజనం తినేస్తున్నారు. అది కడుపు నింపే భోజనం కాదమ్మా, ప్రభు మరణమును అంటే ప్రభు యొక్క రక్తానికి, ప్రభు యొక్క శరీరానికి జ్ఞాపకార్థంగా తీసుకునే భోజనం. కడుపు నింపుకునే భోజనం ఏది? మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తినేది. కానీ ఆదివారం నాడు తీసుకునేది ఏంటి? జ్ఞాపకార్థ భోజనము. అనుజనులకి తెలియదు కదా, ముందు ఒక క్రమశిక్షణగా చెప్పుకోతున్నాడు ఇవన్నీ. నేడు క్రైస్తవులైన మనం కూడా అనుజనులు క్రైస్తవులు అయ్యాం కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ ఇది. చదువుదాం. 10 రోజులు మీకు ఆజ్ఞని ఇచ్చి మిమ్మల్ని మెచ్చుకున్నాం, మీరు కూడి వచ్చిన ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘం ముందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాను, కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చి ఉండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయడం సాధ్యం కాదు. ప్రభు భోజనం అని ఉంటుంది ఇక్కడ గ్రీకులో, అర్థమైందా? నెక్స్ అంటే రాత్రి అనే మాట ఇక్కడ ఉండదు, వీళ్ళు తర్జుమాలో రాసేసారంతే. అర్థమైందా? ప్రభు భోజనము అనాలన్నమాట. ఇక్కడ మన 10వ అధ్యాయంలో చెప్పాడు కదా, 10వ అధ్యాయంలో ఏమన్నాడు? మనము ప్రభు భోజనము 16లో చెప్పాడు కదా, 10వ అధ్యాయము. మనం దీవించి ఆశీర్వచన పాత్రలో క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా, మనం విరిచి రొట్టె తినట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా అన్నాడు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా పెట్టాడు చూడండి. అక్కడ తర్వాత 27వ వచనంలో మీరు ప్రభు పాత్రలో ఉంది దెయ్యాల పాత్రలో కూడా త్రాగినారు, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోని దెయ్యాల బల్ల మీద ఉన్న దానిలో కూడా మీరు పాలు పొందినారు అన్నాడా? ప్రభు రాత్రి భోజనం అన్నాడా? అంటే ప్రభు రాత్రి ఇచ్చారు కాబట్టి, రాత్రి పస్కా పండుగ రాత్రి ఇచ్చారు కాబట్టి రాత్రి అన్నారు. కానీ ఇక్కడ రాత్రి అనే మాట గ్రీకులో లేదు, నేను చదివాను. అంటే ఒక ఆయన అడిగాడు నన్ను, మీరు ప్రభు భోజనం ఎప్పుడు తీసుకుంటారు, ప్రభు రాత్రి భోజనం ఎప్పుడు తీసుకుంటారని అడిగితే నేను అన్నాను ఆదివారం పగలు తీసుకున్నాడు. అదేంటి రాత్రి తీసుకున్నట్టుగా ఉంది కదా ఇక్కడ అని అన్నాడు. ఎక్కడుందంట అంటే ఇప్పుడు ఎప్పుడు తీసుకోవాలి? రాత్రి తీసుకో. యేసు ప్రభువు కూడా రాత్రి తీసుకోమన్నారు కాబట్టి మనం రాత్రి తీసుకోవాలా? అదొక డాక్ట్రిన్. మీకు అర్థమైందా? అప్పుడు అన్నాం జ్ఞాపకార్థంగా తీసుకోమని చెప్పాడు కదా. జ్ఞాపకార్థంగా తీసుకోమన్నప్పుడు జ్ఞాపకార్థానికి ముఖ్యమా, జ్ఞాపకార్థమైంది ముఖ్యమా, లేకపోతే రాత్ర పగల ముఖ్యమా? జ్ఞాపకార్థం ముఖ్యం. ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యం, కానీ రాత్ర పగలనేది ముఖ్యము కాదు. అది ప్రభు దినమా కాదా అంతే, అదే ప్రభు దినమా కాదా ఇక్కడ అన్నాడు అనమాట. అంటే తెలుగు బైబిల్ చూసి చాలామంది తప్పులు చెప్తున్నారు, చెప్తున్నారని నాకు అర్థమైంది అనమాట. కాబట్టి ప్రభురాత్రి భోజనము అనేది కాదు, ప్రభు భోజనము అదైనా అది ప్రభు శరీరాన్ని జ్ఞాపకార్థంగా రొట్టె, ప్రభు రక్తం జ్ఞాపకార్థంగా ద్రాక్షరసం, జ్ఞాపకార్థము అంతే అన్నమాట. అంటే ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో. ఎందుకంటే ప్రభు మరణం లేకపోతే మనం ఎక్కడున్నాం? ప్రభు సంఘంలో. ప్రభు మరణం లేకపోతే మనం ఏమన్నా ఎక్కడున్నాం? ఉన్నామా?
లేము. ఆలోచన చేయండి దేవుని పిల్లలు. అందుకని కక్షలు లేకుండా ప్రభు భోజనంలో పాలు భాగస్తులు అవ్వాలండి. మనకి సర్వసాధారణంగా మన బంధువుల ఇంట్లో భోజనాలు చేసేటప్పుడు ఒకరికొకరు కక్షతోనే ఉంటారు, అవునా? వీడు మావాడు మా ఇది కదండి, అది కదండి, వీడు ఏది కదండి, వీడు ఎలా భోజనాలు పెట్టాడు, మంచి భోజనాలు, అది బాగోలేదు, సాంబార్ బాగోలేదు, అది బాగోలేదు, అది మంచోడు కాదండి అంటే తింటారు. వీళ్ళు బంధువులు ఎప్పుడు కూడా కులుకుని తింటారు, అంటే ఒకరికొకరు తిట్టుకుంటూ తింటారు. అవునా కదా? అవునా కదా? ప్రభు త్యాగం మాత్రం అందరూ క్రైస్తవులు అందరూ కూడా ఎలా తీసుకోవాలి? జ్ఞాపకార్థ భోజనంగా తీసుకోవాలి. అదైనా సంతోషంగా తీసుకోవాలి. అదైనా అర్థం లేదా? ఎందుకంటే అంటే మా ప్రభువు నా ప్రాణం పెట్టకపోతే నాకు ఈ విమోచన లేదు. అది అందువలన ఇక్కడ ఏం చేశారో చూడండి ఒకసారి. ఎలాగనగా మీరు భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకరు ముందుగా తన మటుకు తాను భోజనం చేస్తున్నాడు. భోజనం ఏంటి? శరీరానికి. ఇందువల్ల ఒకడు ఆకలి కొండు మరి ఒకడు మొత్తుడగును. ఇదేమి? అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇండ్లు లేవా? అంటే అన్నపానాలు ఎక్కడ తినాలి? దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదలు సిగ్గుపరచుదురా? మీతో ఏం చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చను. నేను అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుంది. యేసు ప్రభు వారి దగ్గర లేరు కదా ఈయన, అంటే దర్శనం ద్వారా చూపించబడింది అనమాట. పౌలు గారు యేసు ప్రభు దగ్గర లేరు కదా, నైట్ ఉన్నాడా? లేడు. మరి నేను ప్రభు వల్ల పొందుతున్నాడంటే ఎఫెసీయుల 3:3 దేవదర్శనం వల్ల ఎన్నో సంగతులు ఆయనకి చూపించబడ్డాయి. అదైనా అందుకని నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువాలు పొందుతుని. ప్రభుని యేసు దాన్ని అప్పగింపటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచిది మీ కొరకైన నా శరీరము, అక్కడ అది అండర్లైన్ చేయండి, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. అంతే. అర్థమైనా? ఓ రొట్టెని, అర్థమైనా, ఓ గోధుమ రొట్టెని ఎందుకు మనము కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుంటున్నాము? అది ప్రభు యొక్క శరీరానికి జ్ఞాపకార్థంగా తీసుకుంటున్నాం అంతే. అర్థమైందా? ప్రభు యొక్క శరీరానికి జ్ఞాపకార్థంగా తీసుకుంటున్నాం అన్నమాట. అలా తీసుకోవాలి. అది రొట్టెలా తినేయకూడదు, అంటే అన్నంలా తినకూడదు, అంటే మనం కడుపు నింపుకోవడానికి తినకూడదు అన్నమాట. తీసుకునేది మనం జ్ఞాపకార్థంగా, ప్రభు నా కోసం ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు అని జ్ఞాపకార్థమైన భోజనం అంతే. అందుకని నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయడని చెప్పాడు. ఆ ప్రకారమే భోజనం అయినప్పుడు ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్రను రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఈ రొట్టెను ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించదురు. అర్థమైందా? మనం ప్రతి ఆదివారము ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొంతమంది అన్ని జనులు వచ్చి, మీరు ఎందుకు ద్రాక్షారసం తాగుతున్నారు, మీరు ఎందుకు రొట్టె తింటున్నారు, కొంచెము తెలుస్తున్నారు. ఏంటిది అంటే ప్రసాదం అని కాదు, అది ఏం కాదు, ప్రసాదం కాదు. చాలామంది అంటారు మా ప్రసాదం తింటారు, మీ ప్రసాదం తింటున్నాం మేము, మా ప్రసాదం మీరు ఎందుకు తినరని అంటారు. ప్రసాదం ఎక్కడ తింటామయ్య బాబు, మీది మా ప్రసాదం ఎప్పుడు తిన్నారన్నాను. ప్రసాదం అంటే అదేండి, మీరు మిక్చర్ ఇస్తారు కదా, మిక్చర్ ప్రసాదం ఏంటయ్యా? అదేంటంటే దూరం నుంచి వచ్చారు కాబట్టి క్లాస్కి, ఆ భోజనం లేట్ అవుతుంది కాబట్టి ఏదో స్నాక్స్ మామూలుగా ఇస్తున్నాం, అది ప్రసాదం అని ఎవరు చెప్పాడు మీకు అన్న? అర్థమైనా? అది కాదయ్యా, మా ప్రసాదం మీకు ఎట్టమయ్యే బాబు అన్నాను నేను. ప్రభురాత్రి భోజనం మీకు ఏమో మీరు సంఘంలోకి వచ్చినా కానీ అన్న అంటే వాళ్ళకి అర్థం కాలేదు. అది అదేనా? మన పాస్టర్లు కూడా ఏమంటారంటే, అమ్మ ఒకసారి ప్రసాదం కొరకు ప్రార్థన చేస్తానికి వస్తారు అంటాడండి. ప్రసాదం కొరకు ప్రార్థన ఏంటారు బాబు అంటే, అక్కడ మిచ్చిరి ప్రసాదం ఏంటి? లేక అట్టుబోలు ప్రసాదం ఏంటి? ఫలాహారం కొరకు ప్రార్థన చేస్తారంటాడు. ఫలాహారం దేని కొరకు? ఫలాహారం కోసం ప్రార్థన చేస్తారంట. దానికి ప్రార్థన, ఫలాహారం కోసం ఏం ప్రార్థన చేస్తారు? దయచేసి మీరు ఇదిగో కూర్చోండి అందరూ, మా అబ్బాయి స్వీట్స్ తెచ్చాడు, స్వీట్స్ ఇస్తారు తినని అనాలంతే. అంతేనా? మళ్ళీ ఫలాహారం కోసం ఒక ఆయన ప్రార్థన. ఫలాహారం ఏంటి? వాళ్ళు అదే అనుకుంటున్నారు. వాళ్ళు
పలహారం అంటే మనం ఏదైనా ఒక చోట ఎట్టిచ్చామా ఎవరికైనా? అందుచేత క్లారిటీ ఇవ్వాలా వద్దా మనం? మరే అందుచేత క్లారిటీ ఇవ్వకపోతే ఎలాగా? ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. అంతే కదా మనం వచ్చిన బాధలు. భోజనం చేయమని వెళ్ళమండి. భోజనం ఏర్పాటు చేస్తారు మన స్థానిక సంఘానికి. భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. ప్రేమ విందు ఏం లేదులే. మీకు అర్థమైందా? కాబట్టి మనం అది సర్వసాధారణం. భోజనం అయిపోయింది. అదే ఇప్పుడు భోజనం టైంకి యేసుప్రభు దగ్గరికి వచ్చారు వాక్యం వినడానికి. భోజనం టైం అయింది, భోజనం పెట్టారు అంతే. భోజనం టైంకి భోజనం పెట్టారు, అయిపోయింది. అది ప్రసాదం ఎందుకు అవుద్ది? మనం ఏమైనా ఇక్కడ ఏదైనా వాటికి ఏమైనా అర్పించామా లేదా వాటికి ఏం చేసామా? అవి ప్రసాదాలు అనకండి. అర్థమవుతుందా? మీకు క్లారిటీగా చెప్పాను. విగ్రహాల కాడ భోజనం చేయకూడదు నేను చెప్పాను, చెప్పలేదా? వంటవారం అది విగ్రహాల దగ్గర భోజనం చేయకూడదు. ఎందుకు తెలుసా? ప్రభు భోజనంలో చేయి పెడుతున్నాం కాబట్టి, ప్రభు భోజనాన్ని ఆయన జ్ఞాపకార్థంగా భోజనం చేస్తున్నాం కాబట్టి ఎవరు దాన్ని తీసుకోకూడదు అనమాట. అందుకోసం మనం ఏది తీసుకోకూడదు. చాలామంది ప్రార్థన చేసి తినేయమంటున్నారంట. అవునా? ప్రార్థన చేసుకుని తినేమని ఎక్కడ ఉందా బైబిల్లో? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసి తినవయ్యా, ఏ భోజనమైనా. అది ఎవరైనా బలి అని చెప్తే ఆపేయాలి. నేను వాళ్ళని దేవతకు బలి అర్పించాము ఎలా ఈ మాంసాన్ని అంటే ఆపేయాలి అంతే. అంతలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు భోజనాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మరణాన్ని ప్రచురించాలి. అంటే ఎవరైనా కొత్తగా వస్తారో, ప్రభు త్యాగం తీసుకున్నారో, ఎందుకు మీరు తీసుకున్నారంటే మా అందరి పాపక్షమాపణ నిమిత్తం, అలాగే నీ పాపక్షమాపణ నిమిత్తం కూడా యేసు ప్రభు ప్రాణాన్ని సమర్పించారు. మేము చేసిన శిక్షకి ఆయన శిక్ష వేయించుకొని ఆయన ఆ శిక్ష అనుభవించారని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. అప్పుడు అలాగా ఏం చేస్తున్నాం మనం? ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఏం చేస్తున్నాం? ఆయన మరణాన్ని ప్రచురం చేస్తున్నాం. అది ప్రచురం చేస్తున్నాం అన్నమాట. ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినును అంటే ఎలాగా? ఆహారంగా తింటే అయోగ్యం. జాగ్రత్త పెట్టుకోండి. ఆహారంగా తింటే అయోగ్యం. అది ఎవడు అయోగ్యంగా తినును, ప్రభు యొక్క రొట్టెని తినును, లేక ఆయన పాత్రలో త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరాన్ని గుచ్చి రక్తాన్ని గుచ్చి అపరాధి అగును. అపరాధి అంటే ఎవడు? తప్పు చేసినాడు. అంతేనా? అపరాధి అంటే ఎవరు? తప్పు చేశాడు అన్నమాట. అంటే మీరు కనుక ఇదేంటి ద్రాక్షరసం చప్పగా ఉందేంటి, ఇదేంటి రొట్టెలో ఉప్పు లేదండి సరిగ్గా, సరే ఉప్పు ఎక్కువైంది ఏంటి అని ఇలా మీరు రుచి చూడకూడదు. మీరు తీసుకున్న జ్ఞాపకార్థం అది ఉప్పు ఎక్కువైనా తక్కువైనా, ఆ ద్రాక్షరసం కొంచెం నీళ్ళు ఎక్కువైనా నీళ్ళు తక్కువైనా ద్రాక్షరసం తీసుకుంటున్నారు, అర్థమైందా? అందులో తీపి ఉన్నా తీపి లేకపోయినా అది మనం రుచి చూడడానికి లేకపోతే మన కడుపు కోసం చేయట్లేదు. కేవలం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే తింటున్నాం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే తాగుతున్నాం అంతే. అందులో టేస్ట్ అనేది చూడకూడదు. అర్థమైనా? అనకూడదు. ఇలాగా ఏమంటే కొద్ది పందారికి కలపండి చప్పకుంటుందా అనకూడదు. మీకు అర్థమైనా అర్థమలేదా? ఎందుకు చప్పకుండా, ఎందుకు తప్పకుండా ఏమైంది, తీయకుంటే ఏమైంది, లేకపోతే చప్ప ఓవరకుంటే ఏమైంది. కాబట్టి అలాంటివి రాకూడదు అనమాట. తీసుకున్నావు నీకు నీ నోటికి ఏదంటే అది గ్రహించకూడదు. ఇంట్లో భోజనం నీకు చప్పగా ఉంటే చెప్పాలి, ఉప్పు వేసుకోమని, అనా కాదా? అప్పుడు చెప్పాలి. ఒకవేళ మనం కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళు కింద కలిపేస్తారు. ఏది ఓ బాటిల్ వచ్చి ఒక 5-6 నెలలు గడిపేస్తారు చూస్తారు. ఎక్కడ బాటిల్ కొంటే 160 రూపాయలు కొనాలని. అది తప్పు. ఎంతమంది ఉన్నారో అంతమంది సమానంగా కలుపుకోవాలి. ద్రాక్షారసమే. మరి నీళ్లు కలిపేసి ఏదో చిన్నది డ్రాప్ వేసి మొత్తం రంగులాగా ఉండకూడదు. అలాంటి ఆదా చేయకుండా ఎవరనో. కాబట్టి నేను చెప్తాను, మా వాడు ఒకడు ఓ రోజుని బాగా పలస కలిపాడు. బాబు సమానం కలిపమ్మా, కొంచెం ఎక్కువ అని. సమానంగా ద్రాక్షరసంగానే ఉండాలి కదా, ఉండాలి వద్దా?
మరీ కొంచెం పొడుగు తెచ్చేసి మహా దుర్మార్గులు ఉన్నారో థమ్స్అప్ తెచ్చేస్తారు. ఇది అది చాలా నేరం, గమనించండి. పొట్టుకాటి రొట్టెలు అవి బియ్యం పిండితో చేసిన రొట్టెలు తెచ్చేస్తారు. మన గోధుమ రొట్టెలు గోధుమ పిండితో చేయాలి. ఉప్పేయిపో, బెల్లం వేసుకో, ఇబ్బంది ఏమీ లేదు. రొట్టె అంతే, రొట్టెగా చేయి. అందువల్ల వేయచ్చు, ఏమైంది? రొట్టె కదా అది. నువ్వు తీసుకున్నప్పుడే జ్ఞాపకార్థంగా తీసుకుంటున్నావు. బెల్లం వేసుకో, ఉప్పు వేసుకో, ఏదైనా వేసుకో, రొట్టె చెయ్యి అంతే. ద్రాక్షారసం కూడా మరి తీపే కదా. అవునా కాదా? అదన్నమాట. అందుకని అలాంటి కూడా పొదుపు చేయకండి. లేకపోతే నన్ను మా పెద్దకోస్తులు ఉన్నప్పుడు థమ్స్అప్ పట్టున్నారు బాబా, ద్రాక్షారసం బాటిల్ తేలేదు అని చెప్పేసి థమ్స్అప్ తెప్పించి రాదు. థమ్స్అప్ కూడా అదే రకం ఉండదు కదా. అప్పుడు ఇంకో కలర్లో ఉండే కోకో కోలా, అప్పుడు థమ్స్అప్ లేదు, కోకో కోలా. అది వచ్చేసి ఏలేమి ఏడ్చేసేవారు. నాకు అర్థమయ్యేది కాదు. నా భార్య ఏమో ఎక్కడ అడుగులోంచి వచ్చింది, మీకులాగా ఏజెన్సీ ఆవిడ, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన ఆవిడే ఏజెన్సీ ఆవిడ. వీళ్ళందరూ ఏడుతున్నారు, నాకు ఏడుపు రావట్లేదంటే ఆవిడ నటించడం రావట్లేదు ఆవిడకి. అప్పుడు ఆవిడ ఏం చేసేదంటే వీళ్ళందరూ ఏడుతున్నారు, నేను ఏడకపోతే ఏమనుకుంటారని చెప్పేసి వాళ్ళ కుటుంబ బాధలని జ్ఞాపకం తెచ్చుకుని ఏడ్చిదంట. ఆవిడ చెప్తుంది అసలు దాంట్లోకి వచ్చాక, ఓ దుర్మార్గం, ఓ ఏడుపు కూడా. ఏసుప్రభు మీకోసం ఏడమంటే వీళ్ళు మా ఆయన కోసం ఏడుతున్నారు ఏంటి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నారు కదా అంటే ఆవిడకి క్రీస్తు సంఘంలోకి వచ్చాక అర్థమైంది. ఇలా ఏడితే అలా నటిస్తున్నారు, వాళ్ళు ఏడ్చేస్తున్నారు ఈశ్వరు కోసం చేసి పనులని ఎదవ పనులు బయటికి వీళ్ళేమో ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు అంటాడు ఆయన, వీళ్ళేమో ప్రభు నా కోసం అంటారు. చేసింది ఎందుకని భక్తిగా బతకడానికి కదా. ఏంట నటనేంటి? ఏడుతుందంటే ఏడిపే రావట్లేదండి ఇవి కాదు. నన్ను ఏమనుకుంటారు వీళ్ళు, ఈవిడ అసలు క్రైస్తవురాలే కాదనుకుంటారు ఏమని చెప్పేసి ఆవిడ ఏడవటం మొదలెట్టిందండి. అది క్రీస్తు సంఘంలోకి వచ్చాక చెప్తుంది అదంతా ఒక డ్రామా అని చెప్పేసి. ప్రభు సంఘంలోకి వచ్చాక తెలిసింది ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేది ఇది అంతే, అందుకే ఏడాల్సిన పని లేదని చెప్పేసి. మీకోసం మీ పిల్లల కోసం అంటే ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళ కోసం ఏడాలి, కానీ రక్షించబడిన మన కోసం మనం ఏడవడం ఏంటి? అప్పుడు థమ్స్అప్లని అదేందండి ఏదో అది అసలు అది ద్రాక్షరసం కాని దాన్ని తీసుకొచ్చి రొంగు నీళ్ళని ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు, అపరాధులం అయిపోతాం. ఒకవేళ ఆహారం కింద అర్థమైందా, ఆహారం కింద తాకూడదు, జస్ట్ ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేట్టు అంతే. అది రుచి చూడడానికి కాదు, అంతే, అది రుచి చూడడానికి కాదు. ద్రాక్షరసాన్ని మనం ప్రభు త్యాగాన్ని, ప్రభు మరణం నా కోసం మరణించే ప్రభువా అందుకు మీకు కృతజ్ఞత తెలియజేసి తీసుకున్నాం. కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఇచ్చిన ఈ రొట్టె కొరకు మా ప్రభు ద్వారా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారని చెప్పేసి మనం కృతజ్ఞతలు చెప్పాలన్నమాట, చెప్పి తీసుకోవాలన్నమాట. భోజనం ఎవరైతే తిన్నారో వాళ్ళ అపరాధులు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కొద్దిగా ఆకలి వేస్తుంది, టిఫిన్ చేసి రాలేదని చెప్పేసి 4 సగం మొక్క తినేశారనుకో మీరు అపరాధులు అయిపోతారు. మీకు అర్థమైందా? కాబట్టి అపరాధులు అయిపోతే రోగిష్ఠులు అయిపోతారు, దేవుడు కొడతాడు. చదవండి కింద అక్కడ, ప్రభు శరీరం అని 29వ వచనం. ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగుబడతాను, శిక్షావిధి కలుగుడిగా తిను త్రాగుతున్నాడు. అర్థమైందా? ద్రాక్ష రసాన్ని అది కూర్చేయి బాబా అని తాగేసావు అనుకో శిక్షకు పాత్రలు అవుతాడు. అర్థమైందా? మిగిలింది తాగకూడదండి బాబు, అది మిగిలింది తాగడానికి కాదు, అది మిగిలింది పారపోసేయాలా, రొట్టె పాడేసేయాలా. చిన్నపిల్లలకు కూడా ఇవ్వకూడదు, చిన్నపిల్లలకు ఇవ్వకూడదు. అది భోజనం అయితే ఇవ్వాలండి, భోజనంగా కాదు కదా మనం తయారు చేసుకుంటా. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం తయారు చేసాము, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాము, మిగతాది పడేసేయటమే. మళ్ళీ మిగిలింది కాదని అక్కడ పెద్ద వస్తువులు పాస్టర్లు తాగేసేవారు. బాబు నువ్వు తాగే, ఇది నేను తాగేస్తానని. ఏంటిది డ్రింకా? తాగదానికి మిగిలింది తాగకూడదు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు తాగావు కదా, రెండోసారి ఎందుకు తాగుతున్నావు? నువ్వు డ్రింక్ కింద తాగేస్తున్నావా? రెండోసారి ఎందుకు తాగుతున్నావు? డ్రింక్ కింద తాగేస్తున్నావా? కలిపింది వేస్ట్ అయిపోద్దని తాగేస్తున్నావా? అలా తాగితే మళ్ళీ దాన్ని మనం అపార్థం చేసినట్టే కదా.
మనం మానేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మానేసుకోండి అంతే. తెలియకపోతే ఆపేయండి. ఒక ఆయన మన దగ్గర ట్రైనింగ్ అయిన ఆయన మిగిలిపోయిందని ఎవరికో పిల్లలకి ఇచ్చేస్తున్నాడంట. ప్రభురాత్రి భోజనం కోసం విన్నాడు. అయ్యి బాబోయ్ చాలా తప్పు చేస్తున్నాను అని చెప్పేసి మిగిలిన ఎట్టుకెళ్ళి పిల్లలకి వాళ్ళకి ఇవ్వకూడదు నాయన, అది భోజనం కాదు కదా, కడుపు నింపుకునే భోజనం అయితే మనం ఎవరికైనా పెట్టచ్చు, అది జ్ఞాపకార్థమైన భోజనం. అందుకే మనం ఎవరి దినం భోజనానికి వెళ్ళకూడదు. యేసుప్రభు మరణాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి యొక్క చనిపోయిన తర్వాత 7వ రోజు 3వ రోజు 11వ రోజు భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలకి మనం వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా పని చేసినా భోజనం చేయకూడదు అంతే. అది మన పెద్దమ్మ వాళ్ళు మన నాన్నమ్మ అంటారు కదా, అందరికీ మనం వెళ్ళి పని చేస్తాం అన్యులు కాబట్టి వాళ్ళకి పని చేస్తాం, కానీ భోజనం చేయమంతే, తినకూడదు. యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని భోజనం తింటున్నప్పుడు ఇంకెవ్వరు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని తినకూడదు. దాన్ని ఏం చేశారంటే క్రైస్తవులు అనబడే వాళ్ళు దానికి మసిపూసి మారేడుగా చేసి అర్థమైందా ఏమన్నారంటే అది జ్ఞాపకార్థ భోజనము, అదే జ్ఞాపకార్థ కూడిక, తర్వాత స్మారక కూడిక అని చెప్పేసి ప్రార్థన పెట్టేసి భోజనాలు తినేస్తారు. ఎవరికి భోజనాలు పెట్టాలి చెప్పండి మీరు అందరూ? ఎవరింట్లో చనిపోయారో వాళ్ళకు మనం పెట్టాలా సగం అంత భోజనాలు, వాళ్ళు మనకెట్టాలా? మనము చనిపోయిన వాళ్ళ ఇంటికి వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం సంఘంలో కుటుంబం ఏం చేయాలంటే వాళ్ళకే భోజనాలు పెట్టాలి మనం. అర్థమైందా? అది అంటే చనిపోయిన వాళ్ళ కోసం ఎందుకు భోజనాలు పెడతారంటే అన్ని జనులు చనిపోయిన వాడు ఆత్మ అర్థమైందండి నరకానికి వెళ్ళకుండా దేవుడి దగ్గరికి వెళ్ళటం కొరకు వాడు ఆత్మ శాంతి కొరకు భోజనాలు పెడతారు. అది కరెక్టేనా? నువ్వు మీ అమ్మకు బతుకుండగా పెట్టాలి, మీ నాన్నకు బతుకుండగా పెట్టాలి. చచ్చిపోయే భోజనాలు పెడితే వాళ్ళకేం ప్రయోజనం? వాళ్ళ ఆత్మ ఏం ప్రయోజనం? వారి క్రియలు వారు వెంట వెళ్తున్నాయి, వారి క్రియలు వారు వెంట వెళ్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయిన ఆత్మ కోసం ఇక్కడ ఎన్ని కార్యాలు చేసినా శాంతి ఎలా వస్తుంది? యేసుప్రభు నమ్ముకుంటేనే కదా ఆత్మకు శాంతి. నేను అవునా కాదా? మరి ఎందుకు మరి అన్యాచారాలను మనం ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? కాబట్టి నేను వాక్యం చెప్పడానికి వెళ్తాను కానీ భోజనం చేయను, వచ్చేస్తాను అంతే. అది తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, మరి ఎంకరేజ్ చేయాలి కదా. అది తెలియని వాళ్ళు వెళ్తాను, వాక్యం చెప్తాను, నేను భోజనం చేయనమ్మా చెప్పేస్తాను. అది ఎవరిదైనా సరే. అన్ని జనులు ఇంకా మారలేదు, సిద్ధాంతాలు మార్చలేదు. అదే ప్రార్థనకి వెళ్తారు కానీ ఎవరైనా చనిపోతే భోజనాలు పెడతా ఉంటారు, గ్రాండ్గా పెడతారు. కొంతమంది మేకలు కుక్కలు కోళ్ళు కోసి పెడతా ఉంటారు. బతుకున్న తండ్రికి భోజనం పెట్టరు, బతుకున్న తల్లికి ఎప్పుడు కూడా మేక మాంసం మట్టుకెళ్ళి పెట్టరు. వాళ్ళ పేరట మాత్రం సమాజం కోసం పెడతారు, తర్వాత ఇంత గ్లాసులు ఇస్తూ ఉంటారు. నేను అంతేనా? నేను అవసరమా? అది అప్పుడు చనిపోయిన తర్వాత దండేస్తారు, బతుకుండగా ఎప్పుడు కూడా దండేది వేస్తారా? చనిపోయాక మాత్రం దండేసి ఒక ఫోటో పెడతారు, మందు కూడా పోస్తారు. మొన్న నేను పరామర్శించడానికి వెళ్ళాను, పరలోక పిలుపని రాశారు అక్కడ, అది శుభ్రంగా తాగుతాడు. ఆ ఫోటో దగ్గర రాజకీయ నాయకులు కదా, మరి వెళ్ళి మనం వీడికి అంటే అక్కడేమో ఏదో మిల్లిమేకర్ కూరతో అన్నం పెట్టారండి అతగా ఫోటో దగ్గర. అది మిల్లిమేకర్ అంటే ఇష్టం అనుకుంటా ఆ చచ్చిపోయినోడికి. అది ఎప్పుడైతే తింటారు ఫోటో తింటారా? మళ్ళీ అక్కడ రాసింది పరలోక పిలుపు. కాకులు తింటారు, భోజనం అలాగైనా భోజనం పెడుతున్నారు. అట్లా మందుకాయ పెడతారు, సిగరెట్ పెట్టి పెడతారు. నిజంగా రోజు లేచి కాల్ చేసి తినేసి పడుకుంటే అటుకెళ్తారు ఇలా అనుకుందాం మనం. సరే పెట్టారు, ఆ రోజు ఎడతారు ఇలా పెట్టలేదు. అందుకని మానవ జాతికి ఉండే లక్షణం ఏంటంటే తినేవాడు పెట్టరు, చచ్చిపోయాక పెడతారు. అడిగి అటెండో చేయరు. ఇవన్నీ ఆచారాలమ్మా, అవన్నీ సంఘంలో కలపకూడదు. అర్థమవుతుందా? ఒకవేళ క్రైస్తవులుగా ఎదగలేకపోతే వాళ్ళకి చెప్పాలి, దయచేసి మేము రాలేము, ప్రార్థనకు వస్తాము, భోజనాలు చేయము, మీరు ఏమనుకోకండి, ఎందుకంటే ప్రభు బాధ్యతను తీసుకున్నాం కాబట్టి మేము దినం భోజనాలు తినకూడదు, ఇది ఆచారం అని చెప్పండి. ఎవరికైనా సరే వీళ్ళు వాక్యం చెప్పండి, తప్పు కాదు, కానీ భోజనాలు చేయకండి. మన ప్రభు భోజనం, మన ప్రభు మరణం మాత్రమే జ్ఞాపకం రావాలి, జ్ఞాపకం ఉండాలంటే. మన ప్రభు మరణ భోజనమే తినాలంతే మనం అంతే.
ఆ జ్ఞాపకార్థ భోజనం. ఇంకెవరు జ్ఞాపకార్థ భోజనాలు తినకూడదు. ఒకవేళ తింటా ఉంటే మానేసుకోండి, మంచిదే. మోసే జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, యెహోషువ జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. ఆయన పేరు భోజనాలు తినడం కాదు, జ్ఞాపకం చేసుకోండి, తప్పేం కాదు. సహోదరులు మనం ఇంత పని చేశాడు అంత పని చేశాడని చెప్పేసి జ్ఞాపకం చేసుకోండి. దినం జ్ఞాపకం చేసుకున్న సందర్భంగా, సమావేశం అయిన సందర్భంగా భోజనాలు జ్ఞాపకం చేసుకోమన్నాడే తప్ప భోజనాలు తినమనలేదు కదా ఆయన పేరట. ఎక్కడ ఉందండి అది? మందు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు యథార్థంగా మీరు ఇప్పుడు పనిచేస్తున్న సేవకుడు చాలా గొప్పగా పనిచేస్తున్నాడు, చచ్చిపోయాడు, మన సహోదరులు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చాలా బాగా చేశారు, ఇప్పుడు దేవతలు గారు చనిపోయారు, జ్ఞాపకం చేసుకుంటున్నాం, మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా బాగా పనిచేశారు ఆయన, మంచి బాగా వాక్యం నేర్చుకున్నారు ఆయన, అమెరికన్స్ దగ్గర బాగా తర్జుమా చేయగలుగుతారు, మంచి MA చేశారు ఆయన, మంచి బాగా అంటే ఆనాడు ఉద్యోగాలకు వెళ్ళకోకుండా ఆ స్టడీకి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలకు వెళ్ళకుండా సేవ చేసి అనేక మందిని క్రీస్తులకు నడిపించి సేవకులు తయారు చేశారు. జ్ఞాపకం చేసుకున్నాం మేము అప్పుడప్పుడు. జ్ఞాపకం చేసుకోండి, ఇబ్బంది ఏముంది? భోజనాలు జ్ఞాపకానికి భోజనాలకు సంబంధం ఏముంది? జ్ఞాపకం చేసుకోండి, తప్పు కాదు. అన్యాచారాన్ని ఎట్టుకొచ్చి కలపకూడదు. ఎప్పుడు ఇవ్వాలి ఆతిథ్యం? అవును, ఎప్పుడు ఆతిథ్యం? మీటింగ్ పెట్టినప్పుడు ఆతిథ్యం ఇస్తారు, అర్థమైందా? అది ఆతిథ్యం అంటారు కదా, దినం అంటారు. ఆతిథ్యం అని ఎందుకు అంటారు? దినం అంటారు. మా తాత దినం అండి ఇవ్వాలంటాడు. చచ్చిపోయిన 7వ రోజు 11వ రోజు చేసేది దినం అంటారు. సంవత్సరికం కూడా చేయకూడదు. చచ్చిపోయినోడికి ఆ చచ్చిపోయిన 7వ రోజుకి 11వ రోజు చేయకూడదు, మన సంవత్సరం జ్ఞాపకం చేసుకోకూడదు కదా. ఎందుకంటే కొత్త నిబంధన మనకు ఆధారం లేదు. స్టెఫన్ గారు సమాధి చేశారండి, ఆయన దినం చేసినట్టుందా? లేదా ఆయన స్మారకుడు కట్టినట్టుందా? మరి లేనప్పుడు ఎందుకు మనకు ఆ బాధలు? అన్ని దేశం మనది, అన్ని ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఆచారాలన్నీ మనం మానేయాలి కదా. పుట్టినరోజు ఉందా? లేదు. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఆ ఫంక్షన్ ఉన్నాయా? లేవు. దేవుడు రహస్యంగా ఉంచమన్నాయి, రహస్యంగా ఉంచాలి. దేవుడు మాట్లాడలేనప్పుడు ఏం చేయాలి? మాట్లాడకూడదు, అంతే. అదనమాట ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సంబంధించింది తప్ప ఆహారం కాదు. మనం ఇంటికాడ వండుకునేది ఆహారము. సంఘంలో ప్రభు జ్ఞాపకార్థంగా తీసుకునేది మాత్రం అది ఆహారం కాదు. అలా ఆహారంగా తింటున్నారంట, రోగులు అయిపోయారు మీరు అన్నాడు అన్నమాట. ఏమైపోయారు అన్నాడు? రోగులు అయిపోయారు. చూడండి, చదవండి. అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. చూసారా? రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఎదిరించి అయితే మనలను మనం విమర్శించుకున్నాయల్లా, అంతే కదా. మరి విమర్శించుకుంటే తీర్పు పొందాం కదా. మనం తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. అంటే మనం నరకానికి వెళ్ళకుండా ఉండటానికి మనం సంఘంలో చేసిన తప్పుకి శిక్షించబడతాము. కాబట్టి నా సహోదరులారా భోజనము కనిపెట్టుకొని భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. అది భోజనం కొరకు కనిపెట్టుకోండి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండా, అది మీరు కూడి వచ్చుట అంటే ఆరాధన కూడుకున్నప్పుడు మీరు శిక్షావిధి కాకున్నట్లు, మీకు శిక్ష రాకున్నట్లు. ఎవడైనా ఆకలి కొనిన ఎడల, అది ఎవడైనా ఆకలి ఇస్తే కనుక తన ఇంటనే భోజనం చేయాలి. తన ఇంటే భోజనం చేయాలి. ఎక్కడ చేయాలి? తన ఇంటి దగ్గర భోజనం చేసి రావాలి. అంతేకాదు ప్రభురాత్రి భోజనాన్ని ప్రభు భోజనాన్ని ఆనందలా తినేది ఎలాగా? అర్థమైనా అర్థం లేదా? అది ఓకేనా? 11వ అధ్యాయము స్త్రీ ముసుగును కూర్చిన సమాచారము. రెండవది ప్రభు భోజనాన్ని ఎలా చేయాలి, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే భోజనాన్ని, ప్రభు యొక్క భోజనాన్ని ఎలా ఆచరించాలో తెలియపరచుటని రాసుకోండి. డౌట్లు ఉన్నాయన్నమాట. ఈ డౌట్లు అలా చెప్పారనమాట. 12వ అధ్యాయం 12
13, 14 ఈ 3 అధ్యాయాలు కూడా ఆత్మీయ వరాల గురించి చెప్పాడు అనమాట. 12, 13, 14 12 అలా కలిపి చదవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం 12, 13, 14 ఈ 3 అధ్యాయాల్ని కలిపి చదవాలి. ఒకే అంశం అనమాట. ఏంటంటే ఆత్మీయ వరాలని సద్వినియోగం చేయుట, ఆత్మీయ వరములను ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పాడనమాట. అర్థమైంది. ఆత్మీయ వరాలు ఎన్ని? 9. అర్థమైంది. ఆత్మీయ వరాలు ఎన్ని? 9. ఏంటి వరాలు? 12వ అధ్యాయము చదువుదాం 6 నుంచి 7 నుంచి. అయినను ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యములు, చూడండి, ఒకడికి బుద్ధివాక్యం, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును. బుద్ధివాక్యము మొదటి వరము, రెండవ వరము జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒక ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకరికి స్వస్థపరిచే వరము, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయి శక్తియు. చూడండి, స్వస్థత వరము, స్వస్థత వరం ఒక సంఘంలో వాళ్ళకే స్వస్థత వరం, అద్భుతాలు చేసే వరము, ప్రవచన వరములు, అద్భుతాలు చేసే వరము, ప్రవచన వరం అంటే ప్రవచించడము, వాక్యం చెప్పడం, మరి ఒకరికి ఆత్మల వివేచనయు అంటే వచ్చిన ఆత్మ దురాత్మ లేకపోతే దేవుని ఆత్మని వివేచన, మరి ఆత్మల వివేచన, నానావిధ భాషలు, నానావిధ భాషలు, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు, నానావిధ భాషలు. తర్వాత 9 భాషల అర్థం చెప్పు, భాషలు అర్థం చెప్పే వరం. 9 వరాలు. ఈ 9 వరాలు కొరింథీ సంఘంలో ఉన్నాయన్నమాట. అదాయన బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరిచే వరం, అద్భుతాలు చేసేవారం, ప్రవచన వరం, ఆత్మల వివేచన, నానావిధ భాషలు మాట్లాడే వరము, భాషలు అర్థం చెప్పే వరము. అర్థమైందా? ఈ వరాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వరాలతో ఉప్పొంగుతున్నారంట. ఏంటి? నా వరం గొప్పది, నా వరం గొప్పది అని చెప్పేసి వీళ్ళు భాషల మీద పడ్డారు. ఏది? భాషల మీద పడ్డారు. నేను మాట్లాడతాను భాషలతో అని చెప్తున్నారంట. మరి సంఘంలో అన్ని వరాలని సద్వినియోగం చేయాలా వద్దా? ఒకే వరాన్ని, భాషలు మాట్లాడే వరాన్ని, అర్థమైందా, నేను మాట్లాడతాను అని చెప్పేసి గొడవలు ఆడుతున్నారు. భాషలకు అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే నోరు మూసుకుని ఉండమన్నాడు అంతే 14 అధ్యాయం. అర్థమైందా? అది కాబట్టి వరాలు సద్వినియోగం చేసుకోమన్నాడు. ఎందుకంటే అన్ని అవయవాలు అవసరమా కాదా? కడ్డు అవసరం, కాలు అవసరం, చెయ్యి అవసరం, ఏమన్నా ముక్కు అవసరం, నోరు అవసరం. నేను చిన్న అవయవాలు అయినా కానీ శరీరానికి అవసరమా కాదా? అలాగే సంఘములో వరాలు అన్నీ అవసరమే. సంఘంలో అన్ని వరాలు అవసరమే అనమాట. ఇప్పుడు మనకు ఉండబోయి కొన్ని ఉంటాయి ఆటోమేటిక్గా, కానీ ఈ వరాలు ఇప్పుడు లేవు. భాషలు మాట్లాడేవారు అంటే మనోళ్ళు మాట్లాడేది శరబర అనేది మాత్రం వరం కాదు. అది ఎక్కడో నేర్చుకున్నది అనమాట. అది అర్థమైందా? శరబర అంటారు కదా, అది ఎక్కడో నేర్చుకున్నది. ఎవరో అంటాడు, మళ్ళీ అటుకెళ్ళి ఇంకొకటి అంటాడు అంతే. ఈ గ్లోరీ అనేది ఇంగ్లీష్. అది మహిమ అనమాట. తెలుగులో అనొచ్చు, ఇబ్బంది ఏం లేదు. గ్లోరీ అనేది భాష కాదు, అది అన్నానా? రైట్. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తర్జుమా చేయాలనుకోండి, ఇప్పుడు ఎవరికైనా ఇంగ్లీష్ మాట్లాడే, ఇప్పుడు అమెరికన్స్ వచ్చారనుకోండి, మనకు తర్జుమాదారుడు ఉండాలా లేకపోతే ఆత్మవరం ఉందా? ఎవరికైనా
కాబట్టి వరాలు అనేవి ఆనాడు మొదటి శతాబ్దంలో సంఘక్షేమం. అప్పుడు నేను ఉన్నాను, ట్రైనింగ్ అయ్యాను. నేను ఆది కాడి నుంచి ప్రారంభం వరకు నేర్చుకున్నాను, మీకు నేర్పుతున్నాను. నేను ట్రైనింగ్ అయ్యాను. అదైనా దోలేదా అది. అంటే ఇప్పుడు ట్రైనింగ్ అవ్వకుండా చెప్పేది ఏంటంటే బైబిల్ అక్కడ లేకుండా చెప్పేయచ్చు. బైబిల్ అక్కడ లేకుండా చెప్పేసే వరం ఎవరికి ఉంది? ఆనాడు స్థానిక సంఘాలకు మాత్రమే ఉంది. పరిశుద్ధ ఆత్ముడు ఏం చేయడంటే సంఘంలో కొంతమంది పురుషులకి ఈ వరాలు అనుగ్రహించాడనమాట. అనుజనుల్లోంటి క్రైస్తవులైన వాళ్ళు కూడా. అర్థమైందా? కాబట్టి సువార్త చెప్పేవారము బుద్ధివాక్యం అన్నాడు కదా, సువార్త చెప్పేవారం. జ్ఞానవాక్యం అన్నాడు కదా, జ్ఞానవాక్యం అంటే సువార్త అనే దేవుని జ్ఞానాన్ని ప్రకటించేవారము. బుద్ధి చెప్పేవారము. విశ్వాసం అంటే విశ్వాస సంబంధమైన వరము. స్వస్థపరిచే వరం, ఎవరికైనా అనారోగ్యం ఉంటే బాగు చేసేవారము. అర్థమైందా? అద్భుతాలు అంటే గొప్ప గొప్ప కార్యాలు చేసే వరాలు. ప్రవచన వరం అంటే వాక్యం చెప్పడం. ఆనాడు ఈరోజు 1 గంట, ఆదివారం 1 గంట వాక్యం చెప్పడం అనే వరము. ఆత్మల వివేచన, ఇది పరిశుద్ధ ఆత్మడా మాట్లాడేది లేదా దురాత్మ అని చెప్పేసి వివేచన చేసే వరం ఉండేది ఒకరికి. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం చదవండి. అనేకమైన ఆత్మలు బయలుదేరినాయని అన్నాడు కదా అక్కడ. అవి దేవుని సంబంధమైనవి కాదో పరీక్షించమన్నాడు. ఆ పరీక్షించే వరం కూడా ఆనాడు ఇచ్చాడు అనమాట. ఒకసారి చదవండి 4వ అధ్యాయం మొదలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఏమన్నాడు? పరీక్షించండి. మరి పరీక్షించే వరం ఉండాలా వద్దా? అప్పుడు ఆ వరాలు అన్నమాట. అప్పుడు 12వ అధ్యాయం మీకు అర్థమవుతుంది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి అది అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు ప్రభు భోజన సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏం చెప్తున్నాడు? ఆత్మ సంబంధం వరాల గురించి అని మాట్లాడాడు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు, అది అన్యజనులు అంటే క్రైస్తవులు కానప్పుడు, మీరు అన్యజనులు అయినప్పుడు మూగ విగ్రహం ఆరాధించడానికి ఎటుపడినా అటు నడిపింపబడితేనని మీకు తెలియదు. మూగ విగ్రహాలను ఆరాధించినప్పుడు ఏం చేసేవారు? అదైన పసుపు రాసి, కుంకుమ రాసి, లేకపోతే కొబ్బరికాయలు కొట్టి, లేకపోతే బలులు అర్పించి, ఏదో వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళ విధానాల్లో ఎలా పడితే అలాగా మొక్కడం అనేది చేసేవారు. మరి ఆ పద్ధతులు క్రైస్తవులకు తీసుకురావచ్చా? తీసుకురాకూడదు. చూసారా, మనం చూడండి చాలామంది ఫోటోలు మారుస్తున్నారు. అవునా? ఆ ఫోటో తీసి ఫోటో పెడుతున్నారు. ఏ ఫోటో తీసి? విగ్రహాల ఫోటో తీసేసి యేసుప్రభు ఫోటో పెడుతున్నారు. యేసుప్రభు ఫోటో ఎక్కడదో తెలుసా మీకు? సినిమాల్లోది. ఎక్కడది? సినిమాల్లోది. మీ ఫోటోలు, మీ దగ్గర ఉన్న ఫోటోలు సినిమాల్లో యేసుప్రభు కాదే, నిజమైన యేసుప్రభు కాదే. సినిమా తీసినప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా, నేను యేసుప్రభు యొక్క పనులు అంటే యేసుప్రభు గారి గురించి సినిమా తీశాను కాబట్టి ఆయన గొప్పవాడు, కాబట్టి నా ఫోటోలు ఎట్టుకోకుండా అన్నాడు. కరుణామయుడు వీళ్ళందరూ తీసిన మనుషులే కదా, కొంచెం ఫస్ట్ తాగుబోతులాగా. మీకు అర్థం. కాబట్టి ఫోటో తీసి ఫోటో మార్చడం క్రైస్తవం కాదు, మనసు మార్చుకోవడం. ఫోటోలు దండం పెడుతున్నారా మీరు? ఎవరైనా ఫోటోలు దండం పెడుతున్నారంటే విగ్రహారాధన చేసినట్టే. మీరు మార్చారంటే, ఫోటో మార్చారంటే. దేవుడు అనే పడవని ఫోటో మార్చారంటే. దండం పెడుతున్నారా? డబ్బులకు కూడా దండం పెడతారు కదా పడిపోతే. అన్నానికి కూడా దండం పెడతారు తినేటప్పుడు కదా. అవన్నీ మానేసుకోవాలి క్రైస్తవులు. ఫోటోలకు దండాలు పెట్టకండి. ప్రార్థన చేసుకోండి, దేవుడికి ప్రార్థన చేయండి, తండ్రికి ప్రార్థన చేయండి యేసుప్రభు ద్వారా. మీ అవసరతలోనే ఏమన్నా. కాబట్టి ఫోటోలో దేవుడు ఉన్నాడని మాత్రం చూడకండి. దేవుడు విగ్రహం కాదు కదా. యేసుప్రభు వారు కూడా ఎవరు చూడలేదు. యేసుప్రభుని కూడా చూశారు కానీ ఎవరు ఆ రూపాన్ని వేయలేదు. ఆయన పొడుగ్గా ఉంటారు, పొట్టుగా ఉంటారు. అర్థమైందా? ఆయన పొడుగ్గా ఉంటారు, పొట్టుగా ఉంటారు, ఆయన నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు. ఆయన ఎక్కడ ఉందని బైబిల్లో? మరి లేనప్పుడు వర్ణన వీళ్ళు ఎలా చేశారండి? అది ఊహ. ఏంటది?
ఓ గొర్రెపిల్లల దగ్గర పుట్టినాడు ఎక్కడైనా అలా గొర్రెపిల్లల దగ్గర కూర్చున్నాడు ఆయన ఎక్కడైనా గొర్రెపిల్లల దగ్గర నుంచి ఫోటో గొడుక్కామ గొర్రెపిల్లలు ఎట్టి ఓ ఫోటో ఎక్కడ ఉన్నాడండి ఎప్పుడైనా ఆయన ఉన్నాడా గొర్రెలు మంచి కాపురం అన్నాడు యోహాను చదువు 10 అధ్యాయం ఏ గొర్రెలు ఏ బయట గొర్రెలు అనుకున్నారా అన్నారని చెప్పేసి బయట 10 గొర్రెలు వేసి మన గొర్రెపిల్ల ఒకటేమో భుజం మీద ఎట్టి ఒక గొడుక్కామ ఎట్టి ఓ ఫోటో తీసి ఆ ఫోటోలు ఇంట్లో ఎట్టుకుని ప్రభువా ఏ మనుషులండి బాబాయ్ వీళ్ళు నిజ రూపంలో ఎక్కేసారు అంతే దేవదూతలకు రెక్కలు ఉంటాయా ఆత్మలకి ఆ రెక్కలు వేసిన సందర్భం వేరేది అది ఒక ప్రత్యేకమైన సింబాలిక్గా పెట్టాడు అన్నమాట దేవదూతలు రెక్కలు ఉంటే దేవదూతను ఆడదేవదూత చేసేసి ఏంటి దేవదూత ఎవరంట ఆడ రూపం వేసేసి స్త్రీ రూపం వేసేసి ఓ 2 రెక్కలు ఎట్టేసారు అంతే ఆ రూపాలని ఎక్కడ బైబిల్లో అందువల్ల ఆలోచన చేయండి చేసే అన్నీ చాలా రాంగ్లో ఉన్నాం చాలా మటుకు సరి చేసుకోండి మేమైతే ఇప్పుడు కొత్త బీరువా కొన్నప్పుడు వాడు ఏం చేద్దాం మీరు క్రైస్తవులన్నీ ఇదిగో క్రైస్తవులు కింద అట్టుకెళ్ళని అంటాడు అర్జెంటుగా తీసేయండి లేకపోతే మీరు ఎవరికైనా వేసుకొని నాకు వద్దంటాను లేదా పీకి తీసి పడేస్తాను బయట ప్లాస్టిక్ బొమ్మ అండి అది వేసుకోవడం ఏంటి కీసైన్ల మీద వాటి మీద వీటి మీద వేసుకోవడం బొమ్మలు నువ్వు క్రైస్తవుడని సిలువు తెలియజేయాలా నీ ప్రవర్తన తెలియజేయాలా మరి ఎందుకండి బొమ్మలు ఎందుకు సిలువ ఎందుకు మళ్ళీ సిలువ ఎక్కడ వేసి తిరగమన్నాడు సిలువ అందుచేత శిక్షకు సంబంధించిన చట్టం అది అర్థమైందా సిలువకు శ్రమలు వస్తాయి సిలువ అనేది శ్రమలు గుర్తు అంతే సిలువ వేసుకుని తిరగమని ఎక్కడ చెప్పాడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎక్కడైనా ఆజ్ఞాపించారా ఒక సిలువ వేసుకోండి సిలువ అని పూసల దండ వేసుకోండి కొబ్బరి నూనె రాసుకోండి బైబిల్ కొట్ట మీద పెట్టుకోండి అర్థమైన పైపులు నెత్తి మీద పెట్టుకోండి ఎక్కడ ఉందా బైబిల్ పక్కలో పెట్టుకోండి ఉందా ఇవన్నీ ఎవరు చెప్పారు ఎవడో తెలియనివాడు జ్ఞానం లేనివాడు చెప్పాడు అవన్నీ పెడుతున్నారు బైబిల్ ఎప్పుడు నీ దగ్గర పెట్టుకో ఫంక్షన్లు కట్టుకెళ్ళినప్పుడు ఎక్కడో బాధితులు పోయినప్పుడు మాత్రం బైబిల్ పెడతారు అక్కడ దెయ్యాలు రాకూడదంట ఏం రాకూడదంట దెయ్యాలు చిన్నపిల్లల దగ్గర రాకుండా ఉండడానికి బైబిల్ అక్కడ పెట్టాలంట ఏంటి పనులు ఏంటి లోకమేంటి ఆలోచన చేయండి తలగడ అనమాట ఒకసారి తలగడ కింద పడిపోయినప్పుడు కోసం అయితే వెనక్కి లాగి పెట్టేసుకోవడమే అంతేనా గ్రంథం చదవాలి ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు ధన్యుడు ఎవరు గ్రంథం చేతితో పట్టుకోవడం కాదు గ్రంథం తలగడ పెట్టుకున్నవాడు ధన్యుడు కాదు అదైందా గ్రంథం ముఖం మీద పెట్టుకున్నవాడు ధన్యుడు కాదు పొట్ట మీద పెట్టుకున్నవాడు ధన్యుడు కాదు గ్రంథాన్ని చదివేవాడు ధన్యుడు అలాంటి ఆచారాలు మాన్పించేయండి సంఘంలో అర్థమైంది కదా కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆత్మ సంబంధం వరాల గురించి మాట్లాడుతున్నాడు ఇదివరకు ఏం చేశారనమాట విగ్రహాల మధ్యన అలబడితే ఇలా చేస్తారనమాట అంటే ఎలాగంటే విగ్రహాల కాడ ఆరాధించినప్పుడు ఎటు పడితే అటు నడిపించబడ్డాం తెలియదు మనకి అర్థమైందా గంట కొట్టాం ఏనా కాబట్టి తర్వాత విగ్రహాలకు మొక్కాం నమస్కారం చేసాం ఎన్నో చేసాం కానీ క్రైస్తవులు అయిన తర్వాత ఆ క్రమాన్ని ఇక్కడ తీసుకురాకూడదు ఎక్కడికి అది యేసుప్రభు ఫోటో పెట్టడం యేసుప్రభు ఫోటో గంట కొట్టడం మా ఊర్లో కావడ అన్యురాల నుంచి క్రైస్తవులు అయింది అర్థమైంది ఉదయాన్నే గంట కొట్టడం అలవాటు ఆవిడ యేసుప్రభు ఫోటో గంట కొట్టేస్తుంది ఇలాగా టగటగటగటగటగటగటగమని ఏంట్రో అవి దారుణం అని చెప్పేసి గంట ఇదివరకు ఫోటోలు కొట్టావు అది లోకం ఎటు పడితే నడిపించబడ్డావు ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు ఫోటోకి గంట కొట్టడం ఏంటి యేసుప్రభు దగ్గర కుంకుమ పెట్టి మళ్ళీ బొట్టుని ఎట్టుకోవడం ఏంటి పద్ధతులు ఏంటి లోకం ఏంటి క్రైస్తవుల ఆత్మ సంబంధమైందా ప్రవర్తన సంబంధించిందా ఆదివారం దేవుని ఆరాధించడానికి సంబంధించిందా ఫోటోలు ఈ బొమ్మలు ఈ గొడవలు ఈ పొట్లు గంటలు ఏంటి లోకం ఎక్కడది ఒక ఆవిడేమో అర్థమైంది ఇలా ఈ చెయ్యి అట్టుకుని కోరికేస్తుంది అర్థమైంది మీకు ఈ చెయ్య ఈ కోరిక ఇలా ఉంది అంటే కన్సర్న్ ఈ చెయ్యి ఇలా పట్టుకుంది ఎక్కడిది
అలా వేయటం ఎక్కడిది, చెయ్యకపోవడం ఎక్కడిదే, విగ్రహాల్లోది, మానలేదన్నమాట. వెయ్యి పానంతో చేతులతో ఏ ఇబ్బంది ఏం లేదు. ఆసరి పాత నొప్పి, అది చేయి నొప్పి కాదు, పాత ఎట్టుకొచ్చేసారన్నమాట. ఎందుకు ఆ పద్ధతులు చెప్పాలి సంఘానికి. ఓ మూసేస్తూ ఉంటారు గుప్పళ్ళు, ఇలా పట్టుకుని ఇలా అక్కర్లేదు. మనం కష్టపడిందంటే చేయొచ్చు. అదే నువ్వు ఎంత జీతం సంపాదించినావో లేదా నువ్వు ఎంత కష్టపడి సంపాదించినావో ఎవరికైనా తెలుస్తుంది. ఊళ్ళో ఆయనకి 20,000 జీతం అంట, ఆయనకి 50,000 జీతం అంట, ఆయనకి 60,000 జీతం అంట, ఆయనకి 10,000 జీతం అంట అని తెలుస్తుంది ఎవరికైనా. మన సంఘంలో సహజంగా వచ్చే వాళ్ళందరికీ. కాబట్టి మన జీతాలు తగ్గట్టుగా మనం దేవుడికి ఇస్తాం. నేను అంతేనా? దాంట్లో పెద్ద చిత్రం ఏముంది? చదవండి కొద్ది నా చదువు తీసుకుంటాను. సరిపోదు. చదువు. మీరు చదవండి. నాకు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహంలో ఆరాధించడానికి అటు నడిపింపబడితే ఎటు పడితే అటు నడిపించబడ్డారు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడైనా యేసు శాపగ్రస్తుడని చెప్పడని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నా. కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. అక్కడ కృపావరాలు అంటే కృపావరాలు. కృప ఒక్క వరము అంటే కృపవరం అంటే అర్థం ఏంటి? కృప అంటే యోగ్యత లేని మనకి యోగ్యతను అనుగ్రహించటం. అర్థమైంది? కాబట్టి కృపావరాలు ఏంటి? నానా విధాలుగా ఉన్నాయి. కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు ఏమనుగ్రహించబడుతుందంట? ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రాసినవన్నీ ఇక్కడ చెప్తున్నాడు. ఒకనికి ఆత్మ మూలముగా, ఒకటికని పరిశుద్ధాత్మ మూలంగా బుద్ధివాక్యం అంటే అదే ఒకరికి బుద్ధి చెప్పడానికి, అంటే ఒక పాపిని క్రీస్తులోకి నడిపించడానికి వాడికి బుద్ధి చెప్పడానికి సంబంధించింది సందేశము. మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి పరిశుద్ధాత్మను మరొక వరం ఏంటంటే, మరొకరికి ఇచ్చే వరం ఏంటంటే సంఘంలో జ్ఞానవాక్యము. అదైనా అంటే సువార్త. మరి ఒకరికి ఆ ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన మరొకడికి స్త్రీల్లో చూడండి, ఇందులో మరొకరికి విశ్వాసము మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము. ఎవరికైనా అనారోగ్యాలు స్వస్థపరిచే వరం ఇచ్చాడు ఒకరికి, వరములను. మరి ఒకనికి అద్భుత కార్యములను చేసే అద్భుతాలను అన్నమాట. అద్భుతాలని తెలుసు కదా, అద్భుత వరాలు చేసే శక్తి తెలుసా? మరి ఒకనికి ప్రవచన వరం అంటే బోధించే వరం. మరి ఒకనికి ఆత్మల వివేచన. ఈ మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడా లేకపోతే దురాత్మ అని చెప్పి వివేచన. మరి ఒకనికి నానావిధ భాషలు అంటే మొత్తం ప్రపంచ దేశంలో ఏమున్నాయి, దేవుడు ఎన్ని భాషలు పెట్టాడు ఆ భాషలు మాట్లాడే వరము. మరి ఒకనికి భాషల అర్థం చెప్పు భాషలని అర్థం చెప్పే శక్తి అని గ్రహించాడు అన్నమాట. మీకు అర్థమైందా? ఈ ఎన్ని వరాలు సంఘంలో ఎందుకు ఇచ్చాడు? సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి ఇచ్చాడు. అర్థమైందా? అది కాబట్టి అనేక రకాలైన భాషలు ఉన్న వాళ్ళు క్రైస్తవులు అవుతారు. వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పాలి. కాబట్టి వాళ్ళ భాషతో వాక్యం చెప్పేటప్పుడు మరో భాష కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ వరం కలిగిన మరొక ఆయన లేచి భాషలు అర్థం చెప్పే వరం కలిగిన ఆయన లేచి ఏం చేస్తారంటే
ఆ భాషతో అక్కడ ఉన్న వారికి వాక్యం బోధిస్తాడనమాట. అవి ఆనాడు ఇచ్చిన వరాలు అన్నమాట. ఈనాడు ఒకటే స్వస్థ వరమే ఒకటే ఉందంటాడు. ఏ వరం ఉందంట? ఆ స్వస్థ వరం ఎందుకు ఉంది? డబ్బులు లాగడానికి. స్వస్థ వరం ఎందుకు ఉందంటే ఒక వరమే, 9 వరాలు ఉండాలి కదా సంఘంలో. ఇప్పుడు స్వస్థ వరం ఉందన్నాడు అనుకోండి ఎవరైనా, అప్పుడు ఆ సాని సంఘంలో ఎన్ని వరాలు ఉండాలి అందరికీ? అండి 9 ఉండాలి వద్దా? మరి స్వస్థ వరం ఒకటే ఉందేంటి? ఒకటే ఉండడం ఏంటి అతనికి? కాబట్టి అది ఫాల్స్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ఎవరెవరికి ఏ వారం ఇవ్వాలో ఆనాడు కొరింథీ సాని సంఘంలో పరిశుద్ధ ఆత్మను ప్రత్యేకించి ఇచ్చాడంటండి. ఎవరికి ఏ సామర్థ్యం ఉంది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అది కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అది కార్యసిద్ధి అంటే పని జరిగించడానికి అనమాట. కార్యసిద్ధి అంటే ఏంటి? పని జరిగించడానికి అనమాట. ఆరాధనలో పాటలు పాడాలి, పాటల పుస్తకాలు లేవు అప్పుడు. ఆరాధనలో వాక్యం చెప్పాలి, అప్పుడు సందేశం ఇంకా సంపూర్ణంగా సిద్ధపడలేదు, చేయలేదు. ఆరాధనలో కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో అరబీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి అర్థం చెప్పేలా చెప్పాలి కదా పరిశుద్ధాత్మ వరం. ఎవరో బయట అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళు ముట్టి బాగు చేయాలి కదా, అదో వరం. ఇలా 9 వరాలు ఆ స్థానిక సంఘానికి ఇచ్చాడు. ఈ వరాలు సద్వినియోగం చేసుకోవడం రావట్లేదంట. అప్పుడు చెప్పాడు, శరీరాన్ని పోల్చాడు అనమాట. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా ఏకంగా ఉన్నాయో, ఒకదానికొకటి ఎలా కలిసి పనిచేస్తున్నాయో, అలాగే వరాలు కూడా అలా సద్వినియోగం చేయండి అని చెప్పాడు అనమాట. చదువుదాం కంటిన్యూ. ఎలాగూ శరీరం ఏకమై ఉన్నాను అనేకమైన అవయవములు కలిగి అనేక అవయవాలు కలిగి ఉంది. అంతేనా? శరీరము అనేక అవయవాలు కలిగి ఉందా? శరీరం అంటేనే అనేక అవయవాలు కలిగి ఉన్నది. ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైన చూడండి, అన్యులైన యూదులైన బాప్తిజం పొందే ఎవరు? స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితి. అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిన సందేశం ద్వారానే బాప్తిసాలు పొందారు ఆనాడు అందరూ. అవునా కాదా? మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారు. అంటే ఒక్క ఆత్మ వరం అని పొందారు. అంటే పరిశుద్ధాత్మ వరం పొందారు అందరూ. ఒక ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు అందరూ. ఏది సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా. పానం చేసిన వారం అయితే పానం చేయడం అంటే వారం కలిగి ఉన్నారనమాట. శరీరం ఒకటే, శరీరం అంటే అవయవముగా ఉండక, శరీరం ఒకటే అవయవాలు కాదు, శరీరం ఒకటే అవయవంగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. అంటే మన శరీరంలో అనేక అవయవాలు ఎలా ఉన్నాయి? సంఘం కూడా, సంఘ సభ్యులు కూడా అలాగే ఉన్నారు. ఏమన్నా సంఘం శరీరంతో పోల్చాడండి. సంఘంలో శరీరంలో అవయవాలు ఉన్నాయి, సంఘంలో కూడా ఎవరున్నారు? సభ్యులైన అవయవాలుగా ఉన్నారు, సభ్యులే అవయవాలుగా ఉన్నారు. క్రీస్తు శరీరం అనే సంఘంలో సభ్యులు ఏమై ఉన్నారు? అవయవాలుగా ఉన్నారు. ఒక శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయో, వాటి ఎలా పనిచేస్తున్నాయో, ఆ పనిచేయటం వల్ల శరీరం ఎలా క్షేమాభివృద్ధి పొందుతుందో, అలాగే సంఘంలో ప్రతి వరాన్ని కలిగి ఉన్నవాడు ఏం చేయాలి? పని కలిగి ఉండాలి. తమ పని జాగ్రత్తగా చేసి ఉండాలి. అది చెప్పడానికి శరీరం చెప్పాడు అనమాట. శరీరం గురించి నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రం శరీరంలోనిది కాకపోలేదు. అంతే కదా. ఇప్పుడు శరీరం నేను చెయ్యి నేను కాను అంటే శరీరంలోదే కాదా? మరియు నేను కన్ను కాను గనుక శరీరంలో దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోది చెవులు, కళ్ళు, ముక్కులు ఇవన్నీ కూడా మీ శరీరంలో కాందాని అంటే కాకుండా పోద్దా? శరీరంలో ఏ కదా ఎన్ని కానంత మాత్రం కుదురుతుందా? అవుతుంది. శరీరం అంతా కన్ను అయితే వినుట ఎక్కడ? అంతే కదా. నేనే ప్రాముఖ్యము, నా వరమే ప్రాముఖ్యం సంఘానికంటే ఎలా కుదురుతుంది? నీ కన్ను నేను ఒక్కదాన్ని ప్రాముఖ్యం. నేను చూడకపోతే నీ గతి ఏంటంటే, ముక్కు లేకపోతే వాసన ఎలా చూస్తాం, నోరు లేకపోతే ఎలా తింటాం? అంతేనా? అంటే ఈ 9 వరాల్లో ఒకటే ప్రాముఖ్యం అన్నట్టుగా ఉన్నారంట కొంతమంది. అందుకే చెప్తున్నాడు వాటి గురించి. నేను లేకపోతే లేదు అనకూడదు అనమాట. అంతా వినుటే అయితే వాసన చూసితే ఎక్కడ? అయితే దేవుడు
అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని ఆ, తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అది అవయవాలని దేవుడు ఎలా ఉంచాడు? తన చిత్త తన చిత్త ప్రకారంగా ఉంచాడు. ఆ, అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవన్నీ అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒకటే ఆ, గనుక కనుక కన్ను చేతితో ఉమ్, నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, ఉమ్. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని ఏయ్, నువ్వు చెప్పాలి. అవసరం లేదు నాకు అందో అంటదా అందండి. శరీరంలో అవయవాలు ఎలా గొడవడతాయండి? గొడవడతాయండి. గొడవాడిని అంటే ఒకసారి ఒక ఆయన కథ చెప్పాడు. కళ్ళజోడు ముక్కు మీద కుదరదు అన్నాడండి. కళ్ళజోడు ఎక్కడ అంతది? ఎక్కడ అంతది? ముక్కు మీద ఎట్టొద్దు అన్నాడు అంట. ముక్కు మీద ఎట్టుకో, నువ్వు నీ కంటికి కావాల్సిందని నా ముక్కు మీద ఎందుకు ఎట్టో అన్నదంట. సర్లే అని చెప్పేసి తీసేసి నడిచాడంటే గోడ గుద్దుకున్నాడట. ముందుకి దేనికి తగులుతుంది? ముక్కుకి తగిలి దెబ్బ తగిలినట్టు. కాబట్టి మళ్ళాడు రోజు నుంచి కళ్ళజోడు ఎట్టుకో, అదే నీ కళ్ళజోడు ఎట్టుకోపోతే నా ముక్కు పగిలిపోయేలాగా ఉంది అని అంటాడు. అర్థమైందా? మాకు ట్రైనింగ్లో చెప్పారు ఒక ఆయన. అందుకని అదే నేను మొయ్యను కళ్ళజోడు అని అనకూడదంటే ముక్కు. అర్థమైందా? నోరు తింటాక ముందు పెడుతుంది, కానీ ముక్కు మోసం చూడాలి. టెస్ట్ అయిపోతే పాసిపోయింది ఏంటి ఎలా తెలుస్తుంది? నేను చూడండి ముక్కు అందంట. అర్థమైందా? కాబట్టి తింటే ముక్కు అంట మెతుకులు వచ్చేసి ముక్కు మండిపోయిందంట. బాగా దేనికి? కాబట్టి శరీరంలో నేను అని చెప్పేసి ముక్కు లేకపోతే చెవి కన్ను ఇవన్నీ కూడా దెబ్బలాడవండి. ఒకదానికొకటి సహకరించుకుంటాయి. ఏమన్నా ఒకదానికొకటి సహకరించుకోవడం వల్ల కదా శరీరము మన క్షేమాభివృద్ధి ఉంది. అవునా కాదా? నేను ముట్టుకోను, దేన్ని తిన్నాను, నోటికి ఎట్టన్నాను, ఏది తీసి నేను నోటికాడ అందించను అందంట. ఒకసారి అందించకపోతే తినలేదంట, అలా చేయలేదంట. నాకు చేతిలో ఓపిక లేదు కాబట్టి చెయ్యి తీసుకుని ఏం చేయి, అన్నం తీసుకుని నోట్లు ఇట్టందంట. అర్థమైందా? కాబట్టి ఎవరికి బాధ? శరీరంలో ఏ అవయవం కలిసి పని చేయకపోయినా అవయవానికి ప్రమాదమే కదా. అందుకని సంఘంలో ప్రతి అవయవము కలిసి పని చేయాలి తప్ప గొడవలు ఆడుకోకూడదు. ఏమాడకూడదు? గొడవలు ఆడితే శరీరం ఎలా క్షేమాభివృద్ధి చెందదో సంఘం కూడా అలాగే క్షేమాభివృద్ధి చెందదు అని చెప్పాడు అనమాట. చదివి మనం భోజనానికి. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. అంతే కదా. మరి ఏదో చిన్నగా ఉందని చెప్పేసి కన్ను అది అవసరమా కాదా? అవసరం. కాబట్టి ఎవరే తక్కువగా చూడకూడదని, ఏ అవయవాన్ని తక్కువగా చూడకూడదు. శరీరంలో ఏ అవయవంలో ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. అంతే కదా. మరి గొప్పగా చేస్తున్నాం కదా మరి చిన్న అవయవాన్ని. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక గొడవ లేక శరీరంలో ఏమి లేవు, వివాదము లేక ఒక అవయవానికి గొడవ ఉన్నాయా? లేవు. అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున, ఒకటికొకటి పరామర్శించడం అంటే ఒకరినొకటి ప్రోత్సహించుకునేలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి తక్కువ దానికి ఎక్కువ ఘనత ఇచ్చాడు. శరీరమును అమర్చి ఉన్నాడు. దేవుడు అద్భుతంగా అమర్చాడు కదండి. అవునండి, అద్భుతంగా అమర్చాడు. అమర్చిన దానికైనా మనం కృతజ్ఞత చెప్పాలండి. అదైనా నాయన నాకు మంచి శరీరం ఇచ్చినందుకు కూడా ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు, అది చూడండి, ఒక అవయవం శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. అంతే కదా. మరి ఒక అవయవము ఘనత పొందినప్పుడు, ఒక అవయవం ఘనత వచ్చింది శరీరంలో, అన్నింటికి ఘనతే. శరీరంలో అన్ని అవయవాలు ఘనతే. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై. ఈ శరీరం గురించి అంత ఎందుకు చెప్పాడు? ఎందుకని? ప్రభు సంఘము ఎలా పని చేయాలో కలిసి చెప్పాడు. వేరువేరుగా అవయవములై ఉన్నారు. అది వేరువేరుగా అవయవాలుగా ఉన్నారు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగా, అది సంఘంలో కొంతమందిని ఏం చేశాడంటే అపోస్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగా, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయవారి గాను, కొందరిని ప్రభుత్వంలో చేయవారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడే వారి గాను నియమించాడు. అది దేవుడు ఎందుకంటే ఆయన సంఘ క్షేమాభివృద్ధి వరకు
అన్ని వరాలను అన్ని కూడా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి పంచిచ్చాడు అనమాట. అందరూ అపోస్తలులా? అందరు అపోస్తులు కాదు కదా. అందరు ప్రవక్తల? అందరు ప్రవక్తలు కాదు కదా. అందరు బోధకుల? అందరు ఉపదేశకులు కాదు కదా. అందరూ అద్భుతములు చేయవారు? అందరు అద్భుతాలు చేసే వాళ్ళు అయితే సువార్త ఎప్పుడు ప్రకటిస్తారు? అందరూ స్వస్థపరచు కృపావరం? అందరూ స్వస్థపరచు వరం కలిగి ఉంటే సువార్త ఎవరు చెప్తారు? అందరు భాషలతో మాట్లాడుచున్నారు? అందరూ భాషలో మాట్లాడితే అర్థం చెప్పేవాడు ఎలాగా? అందరూ ఆ భాషలో అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించు. అది ఏది ప్రయోజనమో సంఘానికి అది అపేక్షించండి, అంగీకరించండి. ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. సర్వోత్తమ మార్గం చూపుతున్నాను, ఇక ముందు చూపు. అర్థమైందా? కాబట్టి ఆ వరాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోండి. సంఘ క్షేమాభివృద్ధి వరకు ఏం చేయండి? అది ప్రేమతో చేయండి అన్నాడు 13వ అధ్యాయం. ఈ వరాలు ఏమీ లేవు, అద్భుతాలు చేసే వరం లేదు. మనం ప్రార్థన చేసుకుంటే సహాయం అంతేది అంతే. మరొకరికి ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళకి మేలు జరగవచ్చు, లేకపోతే అనారోగ్యం తగ్గవచ్చు. అంతేకాని స్వస్థవరం అంటే అర్థం ఏంటి? అది నువ్వు డైరెక్ట్గా ఒకటే కాదు, ఎవరి కోసం ప్రార్థన చేసినా వాడికి స్వస్థత కలిగేది. అంటే అది ముట్టుకుంటే వచ్చేయాలి, బాగుపడిపోవాలి అంటే ప్రార్థన. అలాగా వరం ఉంటే అది ఎక్కడ అనారోగ్యం ఉంది అక్కడ 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 లేకపోతే దానికోసం ప్రార్థన చేస్తే తగ్గిపోవాలి. అలాగనే లేదు, కానీ మనం ప్రార్థన చేయడం వల్ల సహాయం అనేది వస్తుంది. కొంతమందికి చూడండి రాదు అంటే అలా ఉండదు. ఆయన బాగులు బాగు చేస్తే రోగులు బాగుపడిపోవాలంటే అది వరం అంటే. అంతే, మన ఆత్మకి స్వస్థత కలిగింది అనమాట, పాపక్షమాపణ. ఓకే, మన మధ్యాహ్నం అయిన తర్వాత చర్చించుకోవచ్చు, ఏం డౌట్లు ఉన్నాయి ఏమన్నా చర్చించుకోవచ్చు. ఓకేనా? రైట్. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఇది మన క్లాస్, ఇది ట్రైనింగ్ అంటే నేర్చుకునేది. అందుకని మరొకరికి చెప్పడానికి, మనం ఆచరించడానికి, మరొకరు చెప్పడానికి ట్రైనింగ్ ఇది. కాబట్టి ఈ అవకాశం. భోజనం సమయం అయింది కాబట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.